హలో, రైట్ థియాలజీ ఫోరం ఆడియో పాడ్కాస్ట్కి మీకు స్వాగతం. ఆర్టీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాన్ని ప్రతిధ్వనించడం, సంఘాన్ని సత్యవాక్యంలో ఎదిగింపజేయడం, అసత్య బోధలను ఎండగట్టడం. ఈ వచనం వెంబడి వచనం బైబిల్ ధ్యానాలు పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి ఎంసి పాల్ గారి వివరణలు. ఆ తర్వాత ఈ వివరణపై విశ్లేషణ చేసేవారు సహోదరులు ఎడ్వర్డ్ విలియమ్స్, సురేష్ వంగూరి మరియు జాన్ క్రిస్టోఫర్. So without losing time, let's give this mic to Uncle. Uncle, thank you so much. What a session it has been, the third one. The glorious Christ unfolded before us, unveiled by the mystery of the gospel. Thank you so much for that beautiful description. Over to you, Uncle. Good day to you, friends. John Christopher garu, Edward Williams garu, Suresh Wanguri, my respects to you. My special regards to our elders, both among women and men. మీలో ప్రతి ఒక్కరికి నా శుభాశీస్సులు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు మనం ఎవరికి వాళ్ళంగా పరీక్షించుకుంటున్నాం కదా. మన ఈ బాడీ విషయం ఆలోచించాలి. అంటే సోమ అనొద్దు పని, సాక్స్ అందాము, ఇలాంటి బాడీ లేదా ఐఎమ్. సో ఇలాంటిది హౌ డస్ ఇట్ రెస్పాండ్ టు ఛాలెంజెస్ అని మనం ఆలోచిస్తే చాలా చక్కగా రెస్పాండ్ అయిపోతాం. మనం ఎవరు ఛాలెంజ్ చేసినా రెస్పాండ్ అయిపోతాం. ఎందుకంటే మంచిగా ఉండాలనే తాపత్రయం. ఆ మంచిగా ఉండాలనే తాపత్రయంతో ఎవరు మనల్ని ఉండమని చెప్తున్నా మనం చక్కగా మన గురించి ఆలోచించుకుని హ్యాపీగా రెస్పాండ్ అయిపోతూ ఉంటాం. అవి సూక్తులు అనొచ్చు, లేకపోతే అంటే మోరల్స్ అనొచ్చు, ఇంకా ఇలాంటివి నీతులు, ఇలాగ ఏమైనా కానీ చాలా హ్యాపీగా రెస్పాండ్ అవ్వటం మాత్రమే కాకుండా మన నిర్ణయాలు డైరీలో రాసేసుకోవచ్చు, లేదా గోడ మీద రాయొచ్చు, లేదా ఒకరితో ఒకరిని చెప్పేసుకుంటూ ఉండొచ్చు. ఇలాగా ఎందుకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు అంటే రెస్పాండ్ ఇన్ ద సెన్స్ టేకింగ్ అప్ ద ఛాలెంజ్. వాట్ ద అవుట్కమ్ ఈజ్ హీ అలోన్ నోస్, షీ అలోన్ నోస్. ఇలాగా బట్ టేకింగ్ అప్ ద ఛాలెంజ్ వచ్చేసరికి అందరం ఒకటే. ఇలాంటివి వీళ్ళ ఈ స్టోయికల్ టైంలో అంటే అపోజిల్ పాల్ మనకి ఇది రాస్తూ ఉన్న టైంలోనే ఇలాంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోయిక్ సెనెకా, ఆయన ట్యూటర్ నీరో గారికి, తను ఎంత రాంగ్ని కండెమ్ చేసేవాడు, ఎంత గొప్ప సూక్తులు తను చెప్పేవాడు, రాసేవాడు అని అంటే దాదాపు క్రిస్టియన్ టీచింగ్కి దగ్గరికి వచ్చేసాడు అంటారు. తర్వాత ఎంపరర్ ఒకడు మార్కస్ అరేలియస్, వీళ్ళు. సరే ఏంటి స్టోయిసిజం, స్టోయికులు, వీళ్ళకి వాళ్ళ లెక్కలు ఏంటంటే ఈ 4 వర్చ్యూస్ ఉంటాయి. హైయెస్ట్ గుడ్ అండ్ అది ఈ 4 వర్చ్యూస్. కరేజ్ ఒకటి, రెండోదేమో ఇది టెంపరెన్స్, కరేజ్, టెంపరెన్స్, ఇంకా చాలా చక్కటి ఉంటాయి 4 అన్నమాట ఇవి. ఈ 4 వాడు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే హైయెస్ట్ గుడ్కి మన ఈ వర్చ్యూస్ లీడ్ చేసేస్తాయి అనే ఉద్దేశం అన్నమాట వాళ్ళు. విజ్డమ్ ఒకటి లాస్ట్లో, ఇంకా మధ్యలో ఇంకొక ఇది వర్చ్యూ ఉంటుంది, జస్టిస్. జస్టిస్. వెరీ గుడ్ వర్చ్యూ.
లేదా వెరీ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ. సో కరేజ్, జస్టిస్, టెంపరెన్స్, విజ్డమ్, ఇవి ఈ వర్చువల్స్ కానీ ఉంటే హైయెస్ట్ గుడ్ రీచ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని ఆశించడంలో ఆ రోజుల్లో మనమేమో ఆశ్చర్యపోకూడదు. ఇంకా ముందైతే ఈ బుద్ధిజం 6th century BC, ఈయన బుద్ధ ఈ నోబుల్ ట్రూత్స్ ఏంటంటే పెయిన్ గురించి ఎక్కువ కదా ఆయన. ఈ పెయిన్ అనేది ఇట్ ఎగ్జిస్ట్, అది ఉంది. ఈ పెయిన్ విషయంలో ఇంకేమీ సందేహం లేదు. ఈ పెయిన్ అనేది అంటే నిర్వాణ ద్వారా ఆ పెయిన్ నుంచి బయటకు రావచ్చు. ఇవి కూడా నోబుల్ ట్రూత్స్ అన్నమాట. నిర్వాణ, దాని నుంచి బయటకు రావచ్చు అంటే ఏంటి? ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్ నుంచి బయటపడవచ్చు. దీన్ని ఈ పెయిన్ కారణం ఒప్పుకుంటారు వాళ్ళు. ఏంటంటే బర్త్ సిన్ అంట వాళ్ళ మాటల్లో, జన్మత పాపం. సో సిన్ అనేది ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ బర్త్ సిన్. అండ్ థర్డ్ వన్, త్రూ నిర్వాణ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దానికి 8-fold పాత్ ఆఫ్ బుద్ధ, అది ఫెయిత్, జడ్జ్మెంట్, లాంగ్వేజ్ అంటే రైట్ ఫెయిత్, రైట్ జడ్జ్మెంట్, రైట్ లాంగ్వేజ్, ఇలాగా లాంగ్వేజ్. తర్వాత పర్పస్, దెన్ ప్రాక్టీస్, ఇంకొకటేమో ఒబీడియన్స్, ఇంకొకటి మెమరీ, ఇంకొకటేమో మెడిటేషన్. ఈ 8-fold path of Buddha, they believe by following this, they can break this cycle of births and come out. So even while they are alive, they long for this. ఆ నిర్వాణలోకి వెళ్ళిపోతే బయటకు వస్తాము అనేది. ఇలాంటివి అప్పటి నుండి, పౌలు టైంలో నుండి ఇప్పటి వరకు ఇవే 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 ప్రయత్నాలు. ఒక అబ్బాయి ఈ రైల్వే బోల్ట్లు దొంగతనం చేస్తున్నాడంట. సో అలాంటి వాడిని స్కూల్కి పంపించి బాగా చదివిస్తే వీడి ఇలాంటివి మానేస్తాడు అని సలహా. అంటే ఎడ్యుకేషన్ బ్రింగ్స్ మోరల్ లైఫ్ అవుట్ ఆఫ్ హిమ్. వాడు బాగా చదువుకున్న తర్వాత రైలు పట్టాలే దొంగిలించేయడం మొదలు పెట్టాడంట. సో ఇలాంటి తాపత్రయాలు ఏంటో నాలెడ్జ్ తోటి, లేకపోతే ఎడ్యుకేషన్ తోటి ఇంకొక రకంగా మనిషిని కండిషన్ చేసి మంచి రాబట్టేయచ్చు, మంచి అతనిలో కనపడేలా చేయొచ్చు. ఇలాంటి ప్రయత్నాలు ఆనాడు ఈనాడు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయన్నమాట. ఏంటి సమస్య అంటే దిస్ బాడీ రెస్పాన్స్ టు ఛాలెంజెస్. దెన్ బిలీవర్ ఇస్ నో ఎక్సెప్షన్. అందుకే ఎన్ని వినపడతా ఉంటాయో. నేను మాట్లాడేది బైబిల్లో కనబడే క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కాదు. ఏంటంటే బిలీవర్ని ఛాలెంజ్ చేసే పద్ధతులు, వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఛాలెంజ్ చేస్తూ ఉంటే హౌ హ్యాపీ ఈచ్ పర్సన్ ఫీల్స్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఛాలెంజెస్ చాలా ఇష్టం. ఛాలెంజెస్ ఎవరన్నా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళే చాలా గొప్ప వ్యక్తులు. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకుని, మరి పౌలు ఆ రోజుల్లో సెనేక తను కలిసి ఉంటాడు. సెనేక వచ్చి ఉంటాడు, విజిట్ చేసి ఉంటాడు, సెనేక వచ్చి డిస్కస్ చేసి ఉంటాడు. సో ఈ క్రిస్టియన్ వాల్యూస్ దగ్గర వరకు తీసుకెళ్దాం అనుకున్నాడు తప్ప తెగించి ఈ లైన్లోకి, ఈ ప్రేతోజమంత శాలలోని వాళ్ళు గ్రీట్ చేసే లిస్టులోకి వచ్చినట్టు రికార్డు లేదు. మనం ఎప్పుడు అలా అనుకోలేము, ఊహించలేము కూడా. కాబట్టి ఇవి పౌలుకి తెలిసి సంగతులు, వీళ్ళ తాపత్రయాలన్నీ. మరి ఫిలిప్పీలో వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళకి దూరంగా, ఈ రోమ్కి గ్రీస్కి దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, రోమ్ చుట్టూ మాత్రం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి రాసే లిస్టులో రోమ్ నిండా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు 2 రకాల వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడుకునేది ఇలా రెస్పాండ్ అయ్యే వాళ్ళ విషయం మనం మాట్లాడుకుంటున్నాం, ఛాలెంజ్కి రెస్పాండ్ అవుతూ.
అవుట్కమ్ మాత్రం ఏమీ లేకుండా ఆ ఫెయిల్యూర్ని దాచిపెడుతూ విక్టరీ సక్సెస్ మాత్రమే బయట కనపరుస్తూ ఏదైతే ఫెయిల్ అవుతూ ఉన్నామో అది ఎక్కడ కూడా బయటకు రానివ్వకుండా కవర్ చేసుకుంటూ, సో అక్కడే హిపోక్రసీ బిలీవర్ విషయంలో. ఓకే, వీఆర్ ప్రొసీడింగ్. ఈరోజు మనం చూడబోయే టెక్స్ట్ 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం 30వ వచనం వరకు చూడబోతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇది లెటర్. మనం ఈరోజు ఈ మెసేజ్లు వాళ్ళు, ఫోన్లు వాళ్ళు అసలు ఊహించలేరేమో లెటర్ యొక్క ప్రాధాన్యత. మా టైంలో వాళ్ళం ఊహించగలం, ఈ టైంలో వాళ్ళకి చాలా కష్టం. మెసేజ్ టైప్ చేస్తారు, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ ఏమన్నా వెళ్ళిపోయిన తర్వాత గమనించి చూస్తే డిలీట్ కొడితే అయిపోయాయి. డిలీట్ ఫర్ ఆల్ అది కొడితే అయిపోయేదే. సో లేదా కొంచెం మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయటం. ఇలాగా మా లెటర్స్ అప్పుడు అలా కుదరదు కదా, కాబట్టి లెటర్ రాశాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మేము. ఇంకా పౌలు విషయం అంటారా, మంత్స్ అండ్ మంత్స్కి సంబంధించిన లెటర్స్ ఇవి. ఒక లెటర్ పంపించాడు అంటే ఎప్పటికది చేరుతుందో, మళ్ళీ వాళ్ళు రిప్లై రాశారంటే ఎప్పటికి చేరుతుందో. కాబట్టి ఇలాగ మనం చాప్టర్ డివిజను, వర్సెస్ డివిజను, అవి తర్వాత వచ్చిన విషయాలు తన అలా ఓపిక్గా అన్నిటినీ చూసుకుంటూ జాగ్రత్తగా ప్రతి మాట వెయి చేసుకుంటూ ఫైనలైజ్ చేసి అప్పుడు పంపడం. వీళ్ళు అంటే ఇంగ్లీష్ వాళ్ళు కానీ జర్మన్స్ కానీ ఎవ్రీ వర్డ్ వెయిట్ చేసి మాట్లాడతారంట. నేను గమనించాను జర్మన్స్. కెన్ ఐ యూజ్ ద వాటర్ క్లోజెట్ ప్లీజ్? కెన్ ఐ యూజ్ ద వాటర్ క్లోజెట్ ప్లీజ్? ఓ, హౌ డు ఐ నో వెదర్ యూ క్యాన్ ఆర్ నాట్? అంటే అప్పుడు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. మే ఐ యూజ్ ద వాటర్ క్లోజెట్ ప్లీజ్? అలాగే అంత ప్రతి వర్డ్ పట్టించుకునే పద్ధతి నేను జర్మనీలో గమనించాను. కాబట్టి ఇమాజిన్ పౌల్కి ఎంత. కాబట్టి ఇందులో హైలీ స్పిరిచువల్ మ్యాటర్స్ ఉంటాయి, హైలీ ఎవ్రీడే లైఫ్కి సంబంధించిన ప్రాక్టికల్ మ్యాటర్స్ ఉంటాయి, డౌన్ టు ఎర్త్ సంబంధించినవి. ఏంటంటే ఇట్స్ ఎ లెటర్. సో దాని ఆ మీనింగ్ గమనించి ఎపిజల్ అనే మాట తర్వాత వచ్చింది తప్ప లెటర్ ఆఫ్ పాల్ టు ఫిలిపియన్స్. సో ఇట్స్ ఎ లెటర్ ఈజ్ ఎ లెటర్, very very valuable. So each word conveys some meaning, and in this you find everything a person in his relationship expresses. అది గమనించుకోండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులు అని విధేయులు అనగానే వెంటనే ఎక్కడికి వెళ్ళాలా? 8వ వచనంకి వెళ్ళాలి. 11కే కదా కంప్లీట్ అయింది ప్రభు గురించి. విధేయత. ఆయన విధేయుడై తాను తగ్గించుకున్నాడు. సో తండ్రికి విధేయుడు. ఇక్కడ తండ్రికి కుమారునికి కూడా మీరు విధేయులు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. సో విధేయత ఎవరికి? ప్రభువుకి. మీరు ఎల్లప్పుడూ విధేయులు అంటే ప్రభువుకి, తండ్రికి. నేను ఉన్నప్పుడు అదే విధేయత మీరు కనపరిచారు. నేను ఇప్పుడు లేనప్పుడు కూడా మీరు కనపరుస్తూనే ఉన్నారు. ఇలా కనపరుస్తూ ఉన్న మీ విధేయతను మీరు కంటిన్యూ చేస్తూ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. సొంత రక్షణ అనేసరికి సో ఐ కెన్ ఎర్న్ మై సాల్వేషన్ అని అనుకుంటే ఏమంటాం? వీళ్ళకి అంటే బైబిల్ ఇంకేమి తెలియదా మిగతా విషయాలు? పౌలుకి ఎన్నో సంగతులు, అప్పటికే వెళ్ళిపోయిన ఉత్తరాలు ఎన్ని ఉత్తరాలు, రోమాపత్రిక కూడా వెళ్ళిపోయింది అన్నట్టు అనుకుంటున్నాం కదా మనం.
అలాంటప్పుడు ఏమంటాం సొంత రక్షణ అని అంటే ఎవరికి వాళ్ళు, డూ యూ ఎర్న్ యువర్ సాల్వేషన్? డూ ఐ ఎర్న్ మై సాల్వేషన్? వి డోంట్. కాబట్టి ఇక్కడ అదే మనం ఎప్పుడు మాట్లాడుకునే పౌలు లాంగ్వేజ్ చూస్తూ ఉంటే సేవ్డ్ ఫ్రమ్ పెనాల్టీ ఆఫ్ సిన్, రక్షింపబడితిరి. బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, ఇది కొనసాగించుకుని తెలుగు మాట బాగా శాంక్టిఫికేషన్కి మంచి బేస్ చేసుకుని మాట్లాడేయటానికి భలేగా ఉంది. ట్రూ శాంక్టిఫికేషనే. సో ఏమంటాం, బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. తర్వాత ప్రత్యక్షం అవ్వబోయే ఆ విశ్వాసం బట్టి ఆ రక్షణ, అది మనకు మరీ సమీపంగా ఉన్నది ఆ రక్షణ అన్నప్పుడు సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ సిన్. అంటే we possess salvation possessively and we have salvation progressively and we have salvation prospectively. అవి ఎప్పుడు మాట్లాడుకునే మాటలు ప్రింట్ అయిపోవాలి మీకు. ఇలాంటివి మనం అంత రిపీట్ చేసుకోవాల్సిన అవసరం రాకూడదు. ఇప్పుడు సొంత రక్షణను ఎలాగా భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకొనుడి అనేది తెలుగు ట్రాన్స్లేషను. కానీ వర్కౌట్ అర్గోన్, ఇక్కడ వర్క్ గురించి ఉంది. తెలుగు బాగుంది ఏంటంటే ఇలాగా వర్కౌట్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ఈ టెన్స్ ఇది ఇలా సాగుతూ ఉండేది కాబట్టి కొనసాగించుకోండి బాగుంది. కాబట్టి ఇక్కడ అర్గోన్ వర్కౌట్ ఎలాగూ భయంతో వణకుతో. అంటే ఇక్కడ మనకి ఎలాగో ఈ రెవరెన్షియల్ ఫియర్ తెలుసు మనకి దేవుని సన్నిధిలో, అది లవింగ్ డివోషన్. అంటే గాడ్ ఫియర్స్ కనుపరిచే డివోషన్, ఫియర్ ఆఫ్ గాడ్, లవింగ్ డివోషన్. సరే ఇక్కడ ఏంటి అంటే ఎక్కడ రక్షణ పోగొట్టుకుంటామో అని ఇలాంటి ప్రశ్నలు. అది కాదు ఇక్కడ ఏంటంటే పైన విధేయులు ఎవరికి? ప్రభువుకి. ఆ ప్రభు అన్న మాటలు వీళ్ళకి తెలుసు. ఆ ప్రభు గురించి పౌలు అన్న మాటలు, ఆయన ఏం చేశాడు, ఆయన మీలో ఇది ప్రారంభించిన వాడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు యొక్క లేదా క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించు, ఆయన చూసుకుంటాడని తెలిసిన వాళ్ళు రక్షణ పోతుంది అని అనుకుంటారా? అలా కాదు. అంటే ఇన్ దే టెండర్నెస్, ఇన్ దే సెన్సిటివ్నెస్, దే డిటెక్ట్ ఎనీథింగ్ దట్ హర్ట్స్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఎనీథింగ్ దట్ హర్ట్స్ దేర్ లార్డ్ ఆర్ ద ఫాదర్. కాబట్టి సెన్సిటివిటీ, ఆ సెన్సిటివిటీతో ఏం చేయమంటున్నాడు అంటే మీరు యు వర్కౌట్. సో వర్కింగ్ అవుట్, సో దాన్ని వర్కింగ్ అవుట్గా వాడిన ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వర్కౌట్గా లేదా కంటిన్యూ టు వర్క్ ఇట్ అవుట్ అనే ఇలాంటి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఎందుకనగా రీజన్ చూడండి. ఎందుకనగా పైనేమో కాగా అన్నాడు కాబట్టి విధేయతకి ట్రేస్ చేసాం. ఇప్పుడు ఎందుకనగా, సో ఎందుకు నేను ఇలా చెప్తున్నాను, సెన్సిటివ్గా ఉంటూ భయంతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోమని ఎందుకు చెప్తున్నాను? ఇదిగో చూడండి ఒక గొప్ప విషయం. మీరు ఇచ్చయించుటకును, బోత్ టు విల్, అది both to will and to work and to fulfill his purposes, good purposes. ఈ తెలిమ విల్, గాడ్స్ విల్ వాడుతున్నాడు ఇక్కడ. ఆయనకి సంబంధించి ఆయన విల్ ఎలాంటిది అంటే
ఆయన మీ విల్ని ఏమంటాము ఇగ్నైట్ చేసే విల్ అది. సో ఈ మీ విల్, గాడ్స్ విల్ ఎలాగో ఉంది, మీ విల్ ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును, ఇక్కడ వర్కౌట్ అని వర్క్ ఇన్ అని వాడుతున్నారు. అక్కడేమో ఎర్గోన్, ఇక్కడేమో ఇది ఎనర్జియా ఆపరేషన్. ఇట్స్ ఏ హైలీ పవర్ఫుల్ వర్డ్. పౌల్ యూజ్ చేసేది ఇక్కడ. మనమేమో ఓకే వర్కౌట్ అంటున్నాం, ఇక్కడ వర్క్ ఇన్ అంటున్నాం. దేవుడు హీఈస్ వర్కింగ్ ఇన్ అండ్ యూ హావ్ టు వర్క్ ఇట్ అవుట్ అని అంటున్నాం, కానీ ఎనర్జియా వాడుతున్నాడు. సో both to will and to show forth the power, his power. మీ విషయంలో ఇది కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును. సో యూ కెన్ యూజ్ యువర్ విల్ అండ్ యూ కెన్ యూజ్ దిస్ ఆపరేషనల్ పవర్. తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో ఇదిగో మళ్ళీ ఎనర్జీయా కలుగు చేయవాడు దేవుడే. సో ఆయన చేస్తున్న పనిది. He has worked in, you work it out. ఎంత బాగుంది. మరి ఇందాక మనం మాట్లాడుకున్న బిగినింగ్లో ఏంటో మంచి కనుపరిచేద్దామని తాపత్రయపడుతుంటే ఈ 13వ వచనానికి ఫిట్ అవుతుందా అంటే మీరేం చేస్తున్నారు? ప్రభు యొక్క ఆపరేషన్ని న్యూట్రలైజ్ చేసేస్తున్నారు. హోలీ స్పిరిట్ యొక్క ఆపరేషన్ని యు ఆర్ న్యూట్రలైజింగ్ ఇట్ అండ్ you have your way of putting on gears. First gear, second gear, third gear, fourth gear, or whichever gear you want to. ఏంటిది? ఏమన్నా సబబేనా అది? ఏంటి ఇక్కడ ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు? ఆయన మన విల్లు, మన వర్క్ని ఆయన వెనుకుండి చేసే దేవుడుగా పౌలు చూపిస్తున్నప్పుడు మనంగా ఈ ఆత్మ సంగతి పట్టించుకోకుండా లోపలుండి ఆయన సాయం చేసే ప్రభు ఆత్మ పట్టించుకోకుండా మనం మంచిదనం కనపరుద్దామంటే ఏం చేద్దామని, అదే నేను పదే పదే అంటాను, దేవుణ్ణి మెప్పిద్దామనే ప్రయత్నాలు మానుకోవాలి. దేవుణ్ణి మెప్పించే ప్రయత్నాలు మానుకోవాలి. ఆయన విషయంలో మనం సెన్సిటివ్గా ఉంటే we keep pleasing him, we keep honoring him, we keep glorifying him. అలాంటి లైఫ్స్ బయటకు వచ్చే లైఫ్ అది వాక్యానుసారం బయటికి అది రావాలి. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేము. అది సాగదు, సరిపడదు. అందాక అన్నాను కదా, మంచివన్నీ కనుపరుస్తాం, చెడ్డవన్నీ దాచేస్తాం. స్టేజ్ మీద నుండి వచ్చేవన్నీ చాలా గొప్పగా ఉంటాయి, ఇంటికి వెళ్తే ఉండేవన్నీ వేరుగా ఉంటాయి. దట్స్ హిపోక్రసీ. అదే వేషధారణ అంటే ఇంకెక్కడో ఏంటో కాదు. సో ఉన్నది ఉన్నట్టు ఉండటానికి అవకాశం కలుగు చేసే దేవుడు ఆయన వైపు చూస్తూ హీ హ్యాస్ ఆల్రెడీ వర్క్డ్ ఇన్, ఇట్స్ దేర్ అండ్ ఐ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్ బికాస్ బోత్ టు విల్ అండ్ టు వర్క్ హీ ఈజ్ ఎట్ వర్క్. ఆయన పవర్ ఆయన చూపిస్తున్నాడు. ఇలాంటప్పుడు ఇంకో విషయం జ్ఞాపకం చేసుకుందాం. Sovereignty of God, you see here. And then in the 12th verse itself, you see human responsibility. Sovereignty of God, human responsibility. Work in, work out. Sovereignty, human responsibility. Yeah, there is a religion, great, దాన్ని monotheistic great religion, okay, one among three, Islam. సో చూస్తే ఎలా ఉంది అంటే అవి సావరెంటీ ఆఫ్ గాడ్ని అబ్సల్యూట్ చేసేసినట్టు అనిపిస్తుంది. సావరెంటీ ఆఫ్ గాడ్ అంతే. దెన్ వీ నో హిందూయిజం, మ్యాన్ ఈజ్ ఫైనల్, మ్యాన్ ఈజ్ అబ్సల్యూట్. తను హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ విషయంలో తనే రెస్పాన్సిబుల్.
So it's another extreme. Sovereignty of God, they drive it to one extreme, and here they or these people drive it to another extreme. But see this wonders. It is a blending of both the sovereignty of God and human responsibility blended in Christianity. Proof here is 12th and 13th verses. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులు ఉన్నట్లు మూర్ఖమైన వక్ర జనము అంటే ఇక్కడ ఈ పర్వర్స్ అనేది మనం పర్వర్టెడ్ అనేది క్రూకెడ్ ఈ మాటలు వాడాల్సి వస్తుంది. పర్వర్టెడ్, క్రూకెడ్. సో చుట్టూ అలాగా కనబడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి మాటలు ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళిపోతే, సో యూ సీ దీస్ ఇన్ అదర్ నేషన్స్ బికాస్ దే డోంట్ నో గాడ్. అది సో అది మెయిన్ ఓవర్ రైడింగ్ ఏంటంటే దోస్ హూ డోంట్ నో యువర్ గాడ్, దోస్ హూ డోంట్ నో గాడ్ వాళ్ళ మధ్య మీరు ఉన్నారు. అప్పుడు ఎలా ఉండాలా? బ్లేమ్లెస్గా ఉండాలి, బ్లేమ్లెస్గా. అండ్ దెన్ ప్యూర్గా ఉండాలి. సో బ్లేమ్లెస్ ఇట్స్ ఫ్రమ్ అవుట్స్ అంటే ఇదేమో ఇన్నర్ హోలీనెస్, ఇన్నర్ ప్యూరిటీ. నిరపరాధులేమో ఎక్స్టర్నల్ కాండక్ట్, అనింజులు ఫాల్ట్లెస్. సో బ్లేమ్లెస్, దెన్ ఇన్ ఎ వే ఏమంటాం, స్పాట్లెస్ అని కూడా అనకూడదు, ప్యూర్, బ్లేమ్లెస్, ప్యూర్, అండ్ దెన్ ఫాల్ట్లెస్. దేవుని కుమారులు అంతే కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు. ప్రభు అయిపోయాడు. ఆయన జ్ఞానమును పరిశుద్ధతయు, నీతియు జ్ఞానమును పరిశుద్ధతయు విమోచనము ఆయను అయిపోయాడు. సో ఓన్లీ థింగ్ ఈస్ అది బయటకు రావటం విషయంలో. కాబట్టి దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ అస్ టు లివ్ దిస్ లైఫ్ అమాంగ్ పీపుల్ వి లివ్ అమాంగ్ దెమ్. ఎలాగా? We need to be blameless, we need to be pure, we need to be faultless. Why? Because we are children of God. సణుగులను సంశయములను, ఈ మర్మరింగ్స్, గొణుగులు అనే భాష ఉంది మరి మా వైపు. ఆ గ్రీక్ కూడా సరిపడుతుంది. గోంగుస్మోస్, ఈ గోంగుస్మోస్ సణుగులు అంటే మర్మరింగ్. సంశయములు అనేది తెలుగు అది మరి అంత సరిగ్గా రాదేమో. డయలాగోస్మోస్ అంటే డిబేటింగ్, తర్కం, ఒక రకమైన కంటెన్షన్తో ఆర్గ్యుమెంటేషన్. సో ఇవి మానేయండి, సణుగులు మానేయండి, సంశయాలు మానేసి సమస్త కార్యాలు మీరు చేయుడి. ఇలా చేయండి. మీరు ఎలాగా ఇలా చేస్తూ ఉంటే మీరు ఎలాంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి. జనం మధ్యను, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, వాక్యము అనొద్దు ఇక్కడ చూడండి, జీవవాక్యము, వర్డ్ ఆఫ్ లైఫ్. జాన్ వాడతాడు ఎక్కడ ఎపిజిల్లో, సువార్తల్లోనేమో జస్ట్ లోగోస్, జోయి, అది లైఫ్ అనేది కలుపుతాడు ఎవరు? జాన్ ఎపిజిల్లో. ఈ జీవవాక్యం అనగానే సువార్తది. యోహాన్ పత్రిక చదివేప్పుడు సువార్త అనే రీతిలో వెళ్ళిపోయి ప్రత్యక్షమే. కానీ అక్కడ తను చెప్పదలుచుకున్నది సువార్త వాక్యానికి సంబంధించి ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ కూడా ఇది సువార్త వాక్యం. దీన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఈ ఇల్యూమినరీస్ పద్ధతిలో స్టార్స్, జ్యోతుల వలె మీరు
ప్రకాశిస్తుంది. ప్రభు అన్నాడు కదా, ఈ జ్యోతుల వలె కనపడే జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ద లైట్ ఆఫ్ ద వరల్డ్ made you reflect that light. So you too, to the people around, are the light of the world. చేత పట్టుకుని జీవవాక్యం గాస్పుల్ మీ చేతిలో చేత పట్టుకుని లోకమందు వాళ్ళ మధ్యలో గాస్పుల్గా కాకుండా ఇంకేమీ చెప్తారు, ఎందుకు చెప్పాలి, అలా చెప్పచ్చా, వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? కాబట్టి అలాంటి వాళ్ళకి ముందు చెప్పాల్సింది గాస్పుల్. కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న మీరు ఎలాంటి వాడు అంటే గాస్పుల్ని చేత పట్టుకుని ఈ లూమినరీస్ లాగా లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, స్టార్స్ లాగా ప్రకాశిస్తున్నారు. ఆ కారణంగా ఐ హ్యావెంట్ రన్ ఇన్ వైన్, అలాంటి వచ్చారు నాకు. అండ్ ఐ హ్యావెంట్ లేబర్డ్ ఇన్ వైన్, అకారణంగా నేను పరిగెత్తలేదు, అకారణంగా నేను కష్టపడలేదు, ఏమి ప్రయోజనం లేని పద్ధతిలో నేను వెళ్ళలేదు. కాబట్టి నథింగ్ ఈజ్ వేస్టెడ్ అని క్రీస్తు దినమున మిమ్మల్ని ఈ రకంగా చూస్తే ఈ 14, 15, 16 వచనాల్లో మీరున్న పద్ధతి నేను చూసినప్పుడు క్రీస్తు దినమున when the Lord appears, the day of the Lord, on that day నాకు in a way it becomes an honor. So I take pride before the Lord. So లేదా ఆయన బట్టి నేను నా పని జరిగించిన కారణంగా మీరు ఇలా ఉన్నారని ఆయన నాకు ఇచ్చిన అతిశయం ప్రకారం నేను అతిశయిస్తాను, ఆయనలో నేను అతిశయిస్తాను. అప్పుడు అతిశయం నాకు కలుగుతుంది. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను, ఇక్కడ మనకి 8వ అధ్యాయంలో మరి వచనం సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడ వాడతాడు, ఇది హెబ్రీ పత్రికలో. ఇది ప్రీస్ట్లీ వర్క్. ఇది వెరీ రేర్లీ ఇలాంటి మాట వాడబడుతుంది. పేతురు తన 2వ పత్రికలో మీరు రాజులైన యాజక సమూహం. సో ఇక్కడ ప్రీస్ట్లీ వర్క్, ప్రీస్ట్లీ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాడు. మీ ఫెయిత్ చూస్తుంటే దట్స్ ప్రీస్ట్లీ సర్వీస్ అంటున్నాడు. ఫెయిత్ ఇక్కడ యు ఆర్ నాట్, ఈచ్ వన్ ఈజ్ నాట్ ఏ ప్రీస్ట్. ఇది ఏ రకంగా ఆ యాజకత్వం పద్ధతి కాదు ఇక్కడ. బట్ విశ్వాసాన్ని బట్టే, సువార్తను బట్టే ఐ కాల్ ఇట్ ఏ ప్రీస్ట్లీ సర్వీస్. ఇప్పుడు పానార్పణము, లిబేషన్, ఇది డ్రింక్ ఆఫరింగ్కి అకంపెనీయింగ్గా ఇంకొక ఆఫరింగ్ ఉండాలంట. అది మీ ఫెయిత్ కారణంగా మీ యొక్క సాక్రిఫిషియల్ సర్వీస్. సో దీస్ ఆర్ ఆఫర్డ్ టు అవర్ గ్రేట్ గాడ్. ఇలాంటి దాన్ని బట్టి నేనేం చేస్తానంటే ఆనందించి మీ అందరితో కూడా రిజాయిస్, మీరు రిజాయిసింగ్, నేను రిజాయిసింగ్. ఇది ఇట్స్ ఎ కలెక్టివ్ రిజాయిసింగ్. ఆనందించి సంతోషించుతూను ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. సో ఇది రిజాయిసింగ్ అనేది ఉండి రిపీట్ అయిపోతూనే ఉంటుంది. ఎన్నిసార్లు 12 సార్లు మరి సరిగ్గా గుర్తులేదు నాకు. ఇలాగా రిజాయిసింగ్, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇప్పుడు 19వ వచనం నుండి చూద్దాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతి పేరు వచ్చింది. తర్వాత ఎపఫ్రోదితు పేరు వస్తుంది. ఎవరు వీళ్ళు? వీళ్ళని పంపటం విషయంలో ఇక్కడి నుండి మనం చూడబోతున్నాం. వీళ్ళని పంపటం. సో
Timothy is going to be sent. Then Epaphroditus has already been sent. So sent. ఎలాగా ఇలాంటప్పుడు చాలా క్రూషియల్ విషయాలు. Paul is sending Timothy. Paul is sending Epaphroditus. ఇంకా వేరే వాళ్ళు ఫిలిప్పీ నుంచి వాళ్ళు పంపడం కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ సెండ్, ఐ యామ్ సెంట్, ఇది గ్రేట్ ప్రివిలేజ్ లాగా అనిపించాలి మనకి ఇక్కడ. గాడ్ సెంట్ మీ అన్నదానికి హౌ డు వి నో? సో ఈ ఊరు వెళ్ళమన్నాడు అంటే ఇది మిస్టరీ అయినప్పుడు వెరిఫైయబుల్ కాదు. సో వెరిఫైయబుల్ కాని దాంతో బేస్ అయ్యి ఇఫ్ యూ సే యు ఆర్ సెంట్, న్యాచురల్లీ పీపుల్ విల్ హ్యావ్ క్వశ్చన్ మార్క్స్, ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. అదే ఏంటి నా ఈ ఊరు మన దేవుడు చెప్పాడంట కనబడి అనగానే కొంతమంది నమ్ముతారు, అందరు నమ్ముతారా ఏమో, దట్ యూ అలోన్ నో. సో ఇక్కడ Paul sending concrete, physical, which can be verified, tried and tested, observation. It's not mystery. ఇలాంటిది మరి మా సంఘం నన్ను పంపింది, బాగుంది, ఇక్కడ ఫిట్ అవుతుంది. లేదా మా గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, మా ఫెలోషిప్ ప్రేయర్ చేసి నన్ను పంపించారు. పౌలు ఏం చేశాడు? ఇక్కడ మాసిదోనియాకి వెళ్ళే ముందు నా విజన్ ఇదని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు, చేసి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు చూడండి ఎలా ఉందో. సో అలాంటి సెండింగ్, సో ప్రభువే రైట్, అందులో సందేహం లేదు. బట్ through a group of believers, like-minded believers, among whom you have love relationship, అలాగా పంపబట్టం వాళ్ళ చేత ఎంత బాగుంది. అది ఇప్పుడు మనం పదే చూడబోయేది. ఇవి ఏంటంటే సువార్త బంధాలు. పాల్ అండ్ తిమోతి, పాల్ అండ్ ఎపఫ్రోడిటస్, సువార్త బంధాలు. బంధుత్వాలకి మించిన బాంధవ్యం సువార్త బంధం. బంధుత్వాలకి మించిన బాంధవ్యం సువార్త బంధం. బాగుంది. జాన్ మైట్ బి రిజాయిసింగ్, హి లవ్స్ తెలుగు సో మచ్. మరి ఏంటి ఎవరు వీళ్ళు? తిమోతిని కలిపేసుకుని 5 లెటర్స్ తిమోతి పేరుతో. ఏమి ఇంపార్టెన్స్! అబ్బా, ఎవరు తిమోతి? హాఫ్ జూ, హాఫ్ జెంటైల్, బట్ దిస్ మ్యాన్ జూ ఆఫ్ జూస్, ఫారిసీ ఆఫ్ ఫారిసీస్. ఇలాంటి ఆయన ఆసియాలో ఉంటున్న ఈయన రేసు వేరు, లేదా ఈయన ఏమంటా ఉంటే ట్రైబ్ వేరు. ఈయన కంప్లీట్ ప్యూర్ జూ. ఈయన వెళ్ళి హాఫ్ జూని కలిపేసుకున్నాడు. ఎంత విచిత్రం! ఈ ఎపఫ్రోడిటస్ ఈయనెవరో, ఎవరో ఏంటో, వైట్ మ్యాన్ అయి ఉండాలి. సో తను కలిపేసుకున్నాడు. బంధుత్వానికి మించిన బాంధవ్యం ఏర్పాటు చేసేసుకున్నాడు. ఒక ఆయనేమో కొడుకు అనేస్తున్నాడు, ఇంకొక ఆయన్నేమో నా సోదరుడు అంటున్నాడు. ఎలాగా, ఏ రకంగా? ఇంకా చూడండి, వీడు పార్ట్నర్స్ అంట. ఏమి పార్ట్నర్షిప్ ఇది? ఏమి పార్ట్నర్షిప్! ఎంత విచిత్రమైన పార్ట్నర్షిప్ ఇది! ఏంటి వీళ్ళ ఎంటర్ప్రైజ్? సువార్త పని. సో మనం దగ్గర పెట్టుకుంటాం, శిష్యర్కాలు ఉన్నాయి, దగ్గర పెట్టుకుంటాం. మెయిన్ మోటివ్ ఏంటి? వాళ్ళతో పనులు చేయించుకోవడం. ఆలోచించండి.
శిష్యులే, you are head and shoulders above everyone in your congregation, in your fellowship, head and shoulders above. Paul is here, head and shoulders above everyone. But see this relationship. అలాంటి రిలేషన్షిప్ మరి ఊరికే పనులు చేయించుకోవడానిక? ఇలా కనపట్టలేదు ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో. పనులు చేయించుకోవటం మోటివ్ ఏంటి అనే దగ్గర తేలిపోవాలా. నా చుట్టూ ఉంటారు కుర్రాళ్ళు, నా మోటివ్ ఏంటి అని ఎంత సంతోషం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు. ఆ పనులు దేవుని గురించి మాట్లాడుకోవటానికి నో డౌట్ వాళ్ళు నాకు మార్కెట్లో పని ఉంటే మోటార్ సైకిల్ వేసుకుని నిమిషంలో వెళ్ళి రాగలరు, పంపుతాను నేను. ఎన్నో చిన్న చిన్న పనులు వాళ్ళు చేయగలిగేవి నేను చేయించుకుంటాను. సుగుణ గారు అంత ఇష్టపడేది కాదు. కాకపోతే నేను ఏమన్నాను, పని కోసం వాళ్ళతో స్నేహం చేశానా? ఈ 20 years only, 25 years only, when I introduce to other people, I call him my friend. నా స్నేహితుడు అంటాను. అంటే పౌలంత లెవెల్కి రాలా నేను. పౌలు లెవెల్ అది వేరు. అది ఏంటంటే సువార్త పని విషయంలో. సో నేను ఈజ్ మై ఫెలో వర్కర్ అని నేను అంటానికి కొంచెం జాగ్రత్త పడతాను. ఏంటంటే మరి పరిచర్య గురించి అలాగా మాట్లాడేసే అంత ధైర్యం నాకు ఇంకా రాలా. నాతో సహచరుడు పరిచర్యంలో లేదా పరిచర్యలో సహచరుడు అనే మాట అంత ధైర్యం రాలా. ఐ సింప్లీ కాలింగ్ మై ఫ్రెండ్. సో పనులు రేట్స్ జరుగుతాయి. నా మోటివ్ ఏంటి? వాళ్ళతో నాకు ఎంత ఆనందం. మేము కలిసి ఎన్ని విషయాలు, ఏవి దేవునికి సంబంధించిన విషయాలు, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని మీరు ఈ ప్యాసేజ్ చేసి చూడండి. విచిత్రమైన బంధాలు ఇక్కడ మనకు కనబడతా ఉంటాయి. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. ధైర్యము కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. సో టు బి చీర్డ్, ఐ వాంట్ టు బి చీర్డ్. ఆ టు బి చీర్డ్ అనే డిజైర్తోనే నేను తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపటానికి ప్రభు అయిన యేసునందు నేను యేసునందు నిరీక్షించున్నాను. మళ్ళీ ఇది యేసునందు నిరీక్షించడం అంటే హిజ్ విల్. సో ప్రతిదాని చిన్న ఎవ్రీడే సంబంధాలకి సంబంధించి ఎవ్రీడే మండేన్ థింగ్స్ విషయంలో he doesn't do things by himself. He doesn't like it. యేసునందు నిరీక్షణ, I hope, but in Christ. So if it is his will, very quickly I want to send Timothy. ఇందుకు మీ క్షేమం తెలుసుకుంటే I would be cheered. సో అతను వస్తే you would be cheered. పంపుతున్నాను. మీ విషయమై, మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవ్వడును నా యొద్ద లేడు. అరే దిస్ మ్యాన్, అవే ముందు ప్యాసేజీలు వెళ్ళినవన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడ. దిస్ మ్యాన్ ఈస్ డజంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోరుకునేవాడు కాదు తిమోతి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆశించేవాడు కాదు. హీ ఈస్ ఏ సెల్ఫ్లెస్. అది ఎంత గొప్ప మాట చూడండి, సెల్ఫ్లెస్. ఇలాంటి వాడు, ఐ నో హీ హ్యాస్ ట్రూ కన్సర్న్ ఆన్ యూ. హ్యావ్ ఐ నాట్ సీన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫిలిప్పై? అండ్ దెన్ తన విజిట్ ఇలాంటివి, అతని కన్సర్న్ నాకు అర్థమైపోలేదా? సో చాలాసార్లు పంపేస్తాం, వాళ్ళ కన్సర్న్ తెలియకుండా పంపితే పంపామని గొప్ప, అంతవరకే. సో విలేజ్, సో గో టు దట్ విలేజ్. When I notice that he has concern for the members in that village or members in the congregation of the village, how rejoicing it would be
when he reports back saying they are happy and they want you to see you happy. అలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. సో కన్సర్న్ అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అక్కర్లా, సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు, అండ్ హీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ, అండ్ హీ యాజ్ ఐ లవ్ యూ, he too loves you. So when I send him, is he not my representative? I have concern, he too has concern. Then what difference? He's my ambassador, he's my representative. When you see him, I consider as though you had seen Paul. అయ్యంత బాగుంది. మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు అతను అంటూ వాడు ఎవడునో నా యొద్ద లేదు. దట్స్ ట్రాజిక్ స్టేట్మెంట్ టువర్డ్స్ ద క్లోజ్. బా ఒక్కడైనా, ఇంకెవరు అలాంటి వాళ్ళు లేరా? అయ్యయ్యో, అరే ఆర్ యూ వన్? ఫస్ట్ పార్ట్లో ఉన్నా, సెకండ్ పార్ట్లో అమాంగ్ ఉన్నా. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? యూ వాంట్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, you want self-interest, you have self-interest and you want to carry it on. అరే పౌల్ దగ్గరికి ఎవరు లేరంటే మరి అలాంటప్పుడు పౌల్ తన దగ్గర ఉంచుకోవడానికి ఎంత ఆశపడాలా? పంపేస్తే ఎలాగా? నెలలు వెళ్ళటానికి నెలలు కదా, తిరిగి రావడానికి నెలలు కదా. ఇలాంటి వాడిని ఆ తర్వాత తన మాందవ్యం ఎలాంటిదో చెప్తాడు. అలాంటి వాడిని పంపేయటం ఏమి సాక్రిఫైస్ అది? జస్ట్ టు చీర్ యూ అప్, జస్ట్ టు బి చీర్డ్ వెన్ హీ రిపోర్ట్స్ బ్యాక్. బా అతని యోగ్యత మీరు ఎరుగుదురు. యు నో హిస్ వర్త్, వాట్ ఎ డిజర్వింగ్ పర్సన్ హీ ఈజ్. యు నో అతని యోగ్యత మీకు తెలుసు. ఇది బాగుంది. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం సేవ చేశాను. పౌలు నీళ్లు పెట్టుకోలేకపోతే వాళ్ళు పెట్టుంటాడు, లేకపోతే భోజనం ఇక్కడ బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఉంటాడు. వాటిలో ఆశ్చర్యపోవాలా కుర్రాడు. కాబట్టి ఏమన్నా చిన్న చిన్న ర్యాంక్స్ అంటాం, అలాంటి వాటిలో టకటకా చేసేస్తున్నాడు. కానీ తను మాట్లాడే సేవ ఏంటంటే, అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం సేవ చేశాను. ఈ పరిచర్య సువార్త వ్యాపకం నిమిత్తం, స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పల్, ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పల్, అలాగా సేవ చేశాడు. ఇతని ఎన్ని ఊళ్ళో స్టడీ చేసి ఉంటాడు. నిజమే, పాలేమో దూసుకెళ్ళిపోయేవాడు, ఈయనేమో వెనక్కి తగ్గేవాడు. పాలు హెల్త్ని లెక్క చేయనివాడు, ఈయన ఎప్పుడు పట్టుకుని అన్ని ఇబ్బందులకి సాకులని కాదు, తన సమస్య అలా ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ ఏమి కాంబినేషన్, సో ఏమి పార్ట్నర్షిప్. ఇలాంటి పార్ట్నర్షిప్లో భలే వర్క్ అవుతుంది అంటారు. దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. వాట్ పాల్ డజంట్ హ్యావ్ might be Timothy had it. What Timothy doesn't have, we are sure Paul has it. So they complement each other. COMPLE. Complement each other. How wonderful that partnership works, you know. అలాంటి పార్ట్నర్షిప్ అది టీం వర్క్ అయిపోకుండా ఎలా ఉంటుంది? సో పాల్ అంత పెద్ద టీం కలిగి ఉండటం విషయంలో ఇలాంటి మనసు ఉన్న వాడి గురించి మనం ఎందుకు ఆశ్చర్యపోవాలా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు.
యేసుక్రీస్తు కార్యములను చూడరు. బిలీవర్స్ అండి, బిలీవర్స్ ఏంటి? హియర్ ద క్వశ్చన్ ఆఫ్ యువర్ స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్. Everything good, whatever you are doing, you are not doing anything wrong. So where is the work of the gospel in that list? Where do you place it? Where do you place it? You are interested in your work, in yourself. So pillalu, abbo, sorry if I hurt you. Bharta, bharya, job, education, then money, daily errands, పండ్లు, వెళ్ళి కూరగాయలు తేవడం, అబ్బో చాలా ట్రూ. సో కిచెన్, వంట, అబ్బా పిల్లలకి రౌండ్ ద క్లాక్. But where is the work of Christ in your scale of preference? Where do you place it? Prabhu, the overriding top priority. Do you place his work at the very top of your list? Do you do that? ఇవన్నీ it might appear I am ridiculing. నాకు తెలియదండి. సో నాకు తెలీదా? సుగుణ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క బ్రేక్ఫాస్ట్ విషయంలో నాకు లేట్ లేదు, ఒక్క లంచ్ విషయంలో లేట్ లేదు, డిన్నర్ విషయంలో లేట్ లేదు. ఏమి కావాలంటే అవి వరుస రెగ్యులర్. కాబట్టి ఐ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్. సో బికాస్ ఆఫ్ how I am, I may have to tell how I am, I may have to list out all those. But వాళ్ళకి, హాలీకి కానీ షీబాకి కానీ దే టాప్ ప్రయారిటీ, నాకు ద టాప్ ప్రయారిటీ. మీరు కూడా జాగ్రత్తగా దయచేసి ఆలోచించు. అందరూ తమ సొంత కార్యములనే అంటే ఎంత హెవీ హార్ట్తో చెప్తున్నాడు. ఏ మ్యాన్ ఇన్ ప్రిజన్, వాట్ హెవీ హార్ట్. ఓకే, ఆల్ ఆర్ బిలీవర్స్, ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ వే. కానీ ఒక్కొక్కరిని ఆలోచిస్తే, డస్ హీ హ్యావ్ కన్సర్న్ ఫర్ ద ఫిలిపియన్ బిలీవర్స్? దే నో, దే హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. Do they ever show that concern? How much of importance they give to their self? How much of importance they give to their interest? Is it not self-interest? Yesu Christu కార్యములు. So I am so sad. Paul, with a heavy heart, he is talking about the negative side of this sending. So Paul, Timothy sent it happy. Why? ఇవన్నీ ఇంకెవరినైనా పంపగలరా? అయ్యో, I have none. Because my primary concern is to send a person who has concern on you, equal concern, though not equal, at least concern on you. అలాంటి నాకు దొరకల. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. సో సర్టెనిటీ, అన్సర్టెనిటీ అన్ని తెలిసిన వాళ్ళలాగా దేవుడు నాకు బయలుపరిచేశాడు. ఈ విషయం చెప్పడంలా. అన్సర్టెనిటీ ఈజ్ అన్సర్టెనిటీ. ఐ డోంట్ నో వాట్ బిఫాల్స్ మీ, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టు మీ. నాకు తెలియదు అది. కానీ నా డిజైర్ ఏంటంటే, వన్స్ దట్ కమ్స్ అవుట్ ఇన్ టు ద ఓపెన్, ఐ విల్ షూర్లీ, ఇమ్మీడియట్లీ ఐ వాంట్ టు సెండ్ తిమోతి టు యూ. ఇది తేలడమే తరువాయి నేను పంపించేస్తాను తిమోతిని. దట్స్ మై డిజైర్. దట్స్ హౌ ఐ ఎమ్ ప్లానింగ్. దెన్ దట్స్ హౌ ఐ ఎమ్ హోపింగ్ ఇన్ క్రైస్ట్. నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. పాజిటివ్.
సో అంటే ఈ లెటర్ చూస్తూ ఉంటే అవకాశాలు ఇటు అటు ప్రాబబిలిటీ కనబడిపోతా ఉంది. దేర్ ఈస్ ప్రాబబిలిటీ ఫర్ హిమ్ టు విజిట్ దీస్ పీపుల్ అగైన్ అండ్ దేర్ ఈస్ ప్రాబబిలిటీ ఫర్ హిమ్ టు జస్ట్ ఎండ్ అప్ హియర్ ఇన్ ద ప్రిజన్. ఈ రెండు ప్రాబబిలిటీస్ ఉన్నాయి. వీటి మధ్యలో తన డిజైర్ని, హోప్ని ఎక్స్ప్రెస్ చేస్తూ తన యొక్క హృదయ వాంఛ వాళ్ళ ముందు ఉంచుతున్నాడు. మరియు ఇంకొక ఆయన, నా సహోదరుడును, ఏమి ఈజ్ మై బ్రదర్. We don't know how old this young man is. Paul calls him his brother. ఆయన mid-50s అంటారు పౌలు. ఈయన ఏమన్నా 30-32 అలా ఉన్నాడేమో, లేదా ఇంకా యంగేమో, we don't know. మరియు నా సహోదరుడును, జత పనివాడును. మై బ్రదర్ అంటేనే కళ్ళు తిరుగుతున్నాయి మనకి. మై కోవర్కర్ అంటాడేంటి, ఫెలో లేబరర్ అంటాడేంటి, ఫెలో వర్కర్ అంటాడేంటి, జత పనివాడా. జత పనివాడా ఏ ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి పంపించారు? సో యూ మేక్ హిమ్ యువర్ కోవర్కర్ అండ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ కోవర్కర్. అబ్బో ఏం మాట ఇది, ఏం మాట. మన ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వాచ్ గురించి హిందూలో ఒకసారి రాశారు. అది టైటస్ గోల్డ్. చదువుతున్నప్పుడు నాకు ఒక రకమైన నవ్వు వచ్చింది. దాని మీద ఆర్టికల్, ఆయన పెట్టుకునే వాచ్ టైటస్ గోల్డ్. బాబు రాజేంద్ర ప్రసాద్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఈ డచ్ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయేప్పుడు, ఎందుకంటే ఇండిపెండెన్స్ తర్వాత 56 వరకు అలౌ చేసినట్టున్నారు కంపెనీస్, బయట కంపెనీస్. వెళ్ళిపోయేప్పుడు వాళ్ళు మా నాన్నగారికి బాయ్ చెప్పడానికి టైటస్ గోల్డ్ దాని మీద చెక్కింది ఏంటో చూస్తే ఈ ఇంటి వాళ్ళ మనసు వాళ్ళకి ఎలా వచ్చింది, ఈ పౌలు యొక్క మనసు మనకెందుకు రావట్లేదు. అవర్ కో వర్కర్ మిస్టర్ ఎంవి సుందరం, అవర్ లాయల్ కో వర్కర్ మిస్టర్ ఎంవి సుందరం. ఏమి మనసు అది, ఏమి మనసు, లాయల్ కో వర్కర్. వాడికి ఎంత నమ్మకం అంటే అలాంటి వాళ్ళంటే ఆ కంపెనీని ఇండియన్స్కి అమ్మాల. కాబట్టి దే గేవ్ మిస్టర్ ఎంవి సుందరం ద పవర్ ఆఫ్ అటార్నీ టు సెల్ ద కంపెనీ. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఈయన ఎంత కమ్మినా ఈయనే అమ్మేసి వాడికి హ్యాండ్ ఓవర్ చేయాలా, ఇటు కంపెనీనేమో ఇండియన్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలా. సో ఇలాగ మనుషుల్ని కలుపుకునే మనసు మనం ఎంత త్వరగా తెచ్చుకుంటే అంత మంచిది. ఎంప్లాయీని కోవర్కరా, చిన్న కుర్రాన్ని కోవర్కర్ అంటాడు పౌలు. ఆ మనసు క్రిస్టియన్స్కి వచ్చేసిందా? ఆల్ ఓవర్ ద వరల్డ్. మనకెందుకు రాకూడదు? యూరోపియన్ వరల్డ్ వాల్యూస్ కనపడి ఆనాడు, ఈనాడు వాళ్ళకెందుకు ఉండకూడదు, మనకెందుకు రాకూడదు? ఆలోచించాం. ఏమన్నాడు? సహోదరుడు జత పని, నా తోడి యోధుడు. అబ్బా, ఫెలో సోల్జర్. I fight, he too fights. I go and he goes. Fellow warrior, soldier for Christ. క్రీస్తు యోధుడు, నాతో పాటు సహచరుడు, తోడి యోధుడు, మీ దూతయు. మా ఇక్కడ చెప్తున్నాడు యువర్, లేదా మనం ఇలాగ అంటే తొందరపడద్దు, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ వాడబడిన మాట అపోస్టెలోస్ వాడబడిన మాట. చాలా జాగ్రత్త సుమా, ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. మీ దూత అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు, కానీ గ్రీకు పదంలో ఆ మాట ఉంటుంది. మరి అయితే ఎన్ని కేటగిరీస్ చేద్దాం అపోస్తల్ని మాట. వాళ్ళు పంపేప్పుడు ఈయన అపోస్తలుడు అయిపోతే, పౌలు దగ్గరికి వచ్చి జస్ట్ పౌలు దగ్గర పరిచర్య కోసం వచ్చిన ఆయన అపోస్తలుడు అయిపోతే,
మనం కేటగరైజ్ చేయొద్దు, చేద్దామా? ఇది మన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు గురించి ఏమని ఉంటుందంటే, అపోస్తలుడును యాజకుడు, ప్రధాన యాజకుడు, అపోస్తలుడు పౌలు ప్రభు. ఎందుకు కాదు? ఆయనే చెప్పాడుగా, యాజ్ ద ఫాదర్ హ్యాడ్ సెంట్ మీ సో సెండ్ ఐ యూ. సో ఐఎమ్ అన్ అపోజల్, ప్రభు చెప్తున్నాడు. సో ఫస్ట్ కేటగిరీ ప్రభుకి ఇచ్చేద్దాం. రెండో కేటగిరీ ఎవరు అంటే 12 మంది. అంతే. వాళ్ళ స్థాయి మనం ఎందుకు కోరుకోవాలా? హిస్టరీలో దే ఆర్ ఆఫ్ ఏ డిఫరెంట్ కేటగిరీ. వాళ్ళ స్థాయి ఎందుకు మనకి? వాళ్ళ పొజిషన్ ఎందుకు? వాళ్ళు ప్రభు చేత పంపబడిన వాళ్ళు 12 మంది. సరే, అదే ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత పౌల్ని పంపించాడు. సరే, మనం అర్థం చేసుకోవడానికి 3వ కేటగిరీలో పెట్టండి. పాల్ క్లెయిమ్స్ టు బి ఈక్వల్ బికాస్ వాళ్ళని పంపిన ప్రభు నన్ను పంపాడు. వాళ్ళే పునరుత్థానుడైన ప్రభు, ఇక్కడ నన్ను కూడా పునరుత్థానుడైన ప్రభు. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి 3వ కేటగిరీలో పెట్టండి. 4 పౌల్ని బర్నబాని పంపినప్పుడు అపోజల్స్ వాళ్ళు 4వ కేటగిరీ. ఇంకెవరిని ఎవరు సంఘం మిషనరీస్గా ఏ దేశం ఎక్కడికి పంపించినా అపోస్తలు 5వ కేటగిరీ. ఒక వ్యక్తి దగ్గరికి పరిచర్య నిమిత్తం పంపబడితే సంఘం చేత వాళ్ళు కూడా అపోస్తలే, పరిచర్య నిమిత్తం, టు స్టాండ్ యాజ్ ఎ సపోర్ట్ టు పాల్ ఇన్ హిస్ ప్రాబ్లమ్స్, ఇన్ దిస్ కన్ఫైన్మెంట్ ఇన్ ద ప్రిజన్. వాళ్ళు, అతను కూడా అపోస్తలుడు. పౌలు వాడాడు అన్నమాట. నా అవసరంకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రొదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, నాకు ఉపయోగపడ్డాడు. ఇలాంటి వాడిని తప్పదు, నేను పంపాల్సిందే మీ దగ్గరికి. ఎందుకు అనేది చూద్దాం మనం 26 నుంచి. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడడం మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. అపేక్ష మీరు విన్నారని అతనికి, అంతేగాని హోమ్ సిక్ కాదు. హోమ్ సిక్ అయితే మొదటి వారంలోనే, నెలలోనే సెలవు అని 100 మైళ్ళు ప్రయాణం చేసుకుని వెనక్కి వెళ్ళిపోవటమే. దిస్ ఇస్ నాట్ హోమ్ సిక్నెస్. మీరు రోగి అని విని కంగారు పడిపోతున్నారు మీరు. నో నో, ఐఎమ్ ఓకే నౌ, ఐఎమ్ ఓకే నౌ, సీ మీ, ఐ వాంట్ టు కమ్ టు యూ and I want to show myself to you that I am fine, I am doing good, it's all right with me. I was sick, okay, but I am all right. So అలాంటిది మీరు ఇంకా 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 ఎందుకు అలాగా మీరు బాధపడుతుంది? ఒక్కోసారి ఉత్తరంలోనంట భార్య భర్తకు రాసిందంట 105 టెంపరేచరు అనేసరికి ఇంకా ఉత్తరం మడత పెట్టేసి భర్త ఇంకా మంచం ఎక్కేసి, తర్వాత మళ్ళీ చూస్తే కానీ ఈరోజు టెంపరేచర్ కంప్లీట్గా తగ్గిపోయింది. ఓకే, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని అందరినీ అతను చూడాలనుకుంటున్నా. మీ బాధ విషయంలో కన్సర్న్ కొద్దీ మీరు ఎలా విచారపడకూడదు అని మీ గురించి ఆలోచిస్తూ, నిజంగా అతడు నిజమే, మీరు విన్నది కరెక్టే, చావునకు సిద్ధమైపోయాడు. సో ఆల్మోస్ట్ హీ డైడ్. పౌలు అలా అంటున్నాడంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుందో చూడండి. పౌలు హీల్ చేయలేడా? ఎంతమందిని హీల్ చేశాడు? పౌలు హీల్ చేయలేడా? ఇలాంటివి ఆలోచించాలా? ఓ హీలింగ్ అని మాట్లాడితే సరిపోలా. ఎంతమందిని హీల్ చేసిన పౌలు ఏమీ చేయలేకపోవటం ఏంటి? ఏంటో మరి మనకేం తెలుసు దేవుని చిత్తాలు ఎలా ఉంటాయో. కానీ ఏం జరిగింది? ఆల్మోస్ట్ డైడ్, బట్ డిడ్ంట్ డై. దేవుడు అతనికి, ఇట్స్ మర్సీ ఆన్ దట్ మ్యాన్ అండ్ హిస్ మర్సీ ఆన్ మీ, బికాస్ ఇప్పటికే ఉండి రకరకాల సమస్యలతో నేను ఉంటే, దుఃఖం మీద దుఃఖం కలిగితే నేను ఏమైపోతాను అని తట్టుకోలేనని ప్రభు నన్ను కూడా కనికరించాడు. ద లార్డ్ హీల్డ్ హిమ్.
The Lord saved his life, brought him out from the verge of death. కాబట్టి మీరు అతన్ని చూచి మీరు మరలా సంతోషించు నిమిత్తమును, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరి శీఘ్రంగా పంపిద్దాం. ఐ సెంట్ హిమ్. వస్తాడు, ఏమైపోద్ది, రాగానే మీరు సంతోషపడిపోతారు. అదే కదా నాకు కావాలా. మీ సంతోషమే కదా నాకు ఫైనల్. మీరు సంతోషించే నిమిత్తం ఎప్పుడైతే మీరు సంతోషపడ్డారో నాకున్న దుఃఖం తగ్గిపోద్ది. మళ్ళీ నాకు రిపోర్ట్ వస్తుంది, తగ్గు నిమిత్తం అతన్ని మరి శీఘ్రంగా నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువుని తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదు. మీరు ఎవరొకరు వచ్చి నాకు పరిచయం చేయాలని మీ అందరి కోరిక, మీ చర్చ్లో రిజల్యూషన్. కాబట్టి అందరూ చేయలేరు, రిప్రజెంటేటివ్గా పంపారు, మీ అపోస్తలుగా పంపారు. అతను మీ అందరు చేయలేని పని కొదువు తీర్చడం కోసం ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టాల. ఐఎమ్ టెస్టిఫైయింగ్ హి డిడ్ంట్ కేర్ హిస్ లైఫ్. ఇలాంటి వాడు హోమ్ సిక్ అంటామా. కాబట్టి క్రీస్తు యొక్క పని ఇక్కడ చూడండి. అంటే పౌల్ని చూసుకుంటూ పౌలు పంపుతా ఉంటే అటు ఇటు ఆగ్రూపీగా అబ్బో సిటీ నిండా వాక్యం అనమాట. ప్రతి ఒక్కరికి వాక్యం అనమాట. ప్రతి ఒక్కరూ సువార్త అటు ఇటు పరుగులెడుతూ ప్రాక్టీస్. క్రీస్తు యొక్క పని నిమిత్తము ఎలాంటి సిచ్యుయేషన్ తెచ్చుకున్నాడో ఏమైందో మరి చావులకు సిద్ధమై ఉండెను. కనుక పూర్ణానందంతో ప్రభు నందు అతన్ని చేర్చుకొని I cheer you up and you cheer me up. Epaphroditus cheers you up, you cheer him up. Not just that, give him a hero's welcome, honor him, give him a hero's welcome. Great Epaphroditus. సో నువ్వేంటయ్యా ఎందుకు వచ్చావు పౌలను వదిలేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. తగ్గిపోయినప్పుడు ఉండిపోవచ్చుగా, అలాగని పడుకొని ఉంటారు, మాట్లాడకండి. సో ఇదంతా సిచ్యుయేషన్ అనుసరించి పంపాను నేను. వెన్ యూ సీ హిమ్ మై డిజైర్ ఈస్ యూ వుడ్ రిజాయిస్ షూర్లీ, అండ్ వెన్ యూ రిజాయిస్ యూ డూ వన్ థింగ్, యూ గివ్ హిమ్ ఎ గ్రేట్ ఆనర్. సో హీరోస్ వెల్కమ్, హీరోస్ వెల్కమ్. గ్రేట్, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఓవర్ టు జాన్, ఓవర్ టు ఎడ్వర్డ్, over to Suresh. Happy. Hallelujah. Well, thank you so much, Uncle. Yeah. Thank you, Uncle. Thank you. Happy John. Yes. Suresh garu, can you check your mic? Hello? Yes. Wonderful. Thank you for the study, Uncle. Can you? Okay. బాడీతో స్టార్ట్ అయ్యి క్రైస్ట్ బాడీతో సంఘంలో జరుగుతూ ఉన్నటువంటి పరిచర్యను గురించి చాలా చక్కగా మనకు అందించారు. లెట్ మీ జస్ట్ సెట్ దిస్ ప్లీజ్. ఓకే, 3 క్యారెక్టర్లు, పాల్, తిమోతి అండ్ ఎపఫ్రోదిటస్. వాట్ ఏ సువార్త బంధం. సారీ, చెప్పండి అంకుల్. స్లైడ్ నేను అడగలా, మర్చిపోయాను. ఎస్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. యా, గో అహెడ్. అంటే చెప్పేది ఏమి లేదు, మన వాళ్ళకి అర్థమైపోయిందిగా. గాడ్ వర్క్స్ ఇన్, వి వర్క్ అవుట్. దీనికి హిండ్రెన్సెస్ ఏంటి అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. క్రిస్టియన్స్ మోడల్ జీసస్ క్రైస్ట్, మోడల్ క్రిస్టియన్స్ పాల్, తిమోతి అండ్ ఎపఫ్రోదిటస్. వీళ్ళు మోటియరు, తర్వాత ఈయన డేవిడ్ పాసన్, ఇద్దరు వాడిన మాటలు ఇవి, ఇద్దరు వాడిన మాటలు. సో క్రిస్టియన్స్ మోడల్ ఈజ్ జీసస్ క్రైస్ట్, అండ్ పాల్, తిమోతి అండ్ ఎపఫ్రోదిటస్ ఆర్ మోడల్ క్రిస్టియన్స్. భలే వాడారు.
Happy. Discipleship is partnership, brothers and sisters. ఎస్. Discipleship దగ్గర పెట్టుకుని అలా కాదు. Discipleship is partnership. What for? This partnership, the enterprise, the project, the object, work of the gospel. Work of the gospel. Thank you. ఇది ఉంటుందిగా మనకి మన వాళ్ళకి. యా, Ah. they want to, anybody wants to copy, they can. Yeah. సావరెంటీ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ చాలా చక్కగా ఈ ప్యాసేజ్లో మీరు తీసుకురావడం అద్భుతంగా అనిపించింది. అంటే దట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ అస్ స్ట్రగుల్ టు అండర్స్టాండ్. ఈ ఈ ఈ అంశం పైన క్రైస్తవులు కూడా, మీరు ఇతర మతాల వారిని చూపించారు, బట్ క్రైస్తవులు కూడా విడిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ ఎండ్కి కానీ ఈ ఎండ్కి కానీ వచ్చినట్టుగా చూస్తాం. అండ్ దెన్ how Paul jumps to expressing his joy. అంటే వీళ్ళు టు బీ cheered up, వారి క్షేమం తెలుసుకొని cheer up కావాలని. వాట్ ఎ బ్యూటిఫుల్ వే పాల్ కనెక్టెడ్ టు ఫిలిపియన్స్. విలియమ్స్ గారు. జానీ, అంటే ఈ 12th 13th వర్స్ అన్న ఎట్లాగా దాన్ని బ్యాలెన్స్ చేస్తారా అన్నట్లు చాలా ఎదురు చూశాను నేను. ఒక్క మాటతో చాలా సింపుల్ గా దాన్ని సెటిల్ చేసి పడేశారు. ఏంటంటే, భయముతోను వణుకుతోను అనే మాటకి అన్న ఇచ్చినటువంటి భాష్యం, ఇట్ కంప్లీట్లీ బ్యాలెన్స్ ద హోల్ కాన్సెప్ట్ అనిపించింది. అంటే భయముతోను వణుకుతోను అనగానే మనం నెగటివ్ గా ఆలోచిస్తాం. ఏదో ఒక మానిస్టర్ ఉన్నాడని, లేకపోతే ఒక జైంట్ ఉన్నాడు, ఆయన బలంగా మన మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఐడియా మనకు ఉంటది. కానీ అన్న అక్కడ సెన్సిటివిటీ, టెండర్నెస్ అనే 2 పదాలు ఉపయోగించినప్పుడు అది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. అంటే దేవుడు నన్ను ఏదో బాధ పెడతాడని కాదు, నేను దేవుణ్ణి బాధ పెడతానేమో అని. ఎందుకంటే ఆయన కష్టపడి రక్షణ కార్యం నా జీవితంలో చేశాడు ఆయన. కాబట్టి దీన్ని ఏమన్నా పాడు చేసుకుంటానేమో. అది ఎలా ఉంటుందని అంటే, వెన్ సంబడి గివ్స్ అస్ ఎ వెరీ ప్రెషియస్ వాజ్ లాంటిది ఏమన్నా ఇచ్చారనుకోండి, అది జ్ఞాపకం ఉంచుకోవడానికి ఎంతో ప్రాకులాడతాం మనం, సో దాట్ ఇట్ మైట్ నాట్ బ్రేక్ అనేసి. అది ఇట్ మైట్ బి ఓన్లీ 5 రూపీస్ అవ్వచ్చు కానీ, బట్ ఇఫ్ ఇట్ బ్రేక్స్, ఐఎమ్ బ్రేకింగ్ ద హార్ట్ ఆఫ్ ద వన్ హూ హాస్ గివెన్ మీ అన్నట్లు. సో ఆ కాన్సెప్ట్ కనుక మనోళ్ళ మైండ్ లోకి దిగితే కనుక, ఈ సావరెంటీ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా సింపుల్ గా బ్యాలెన్స్ అయిపోతుంది అని అర్థమవుతుంది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత బోత్ విల్ అండ్ వర్క్ అని అన్నప్పుడు నాకు ఎట్లాగా అనిపించింది అని అంటే, బికాస్ ఆఫ్ అవర్ ఫాలెన్ నేచర్, ద ఎబిలిటీ టు చూస్ అండ్ ద ఎబిలిటీ టు అకంప్లిష్, ఈ 2 కూడా దెబ్బతిన్నాయి. అందుకనే విల్ అండ్ వర్క్. దేవుడు తన చిత్తము లేనిదే మన ఆలోచన సరళిని మనం మార్చుకోలేం. ఆయన ముందు ఆయన చిత్తం ఉండాలి, తర్వాత మనం దానికి అనుగుణంగా వర్క్ చేయాలి. సో బోత్ టు విల్ అండ్ వర్క్, అది చాలా క్లియర్ గా నాకు అర్థమైంది. అన్న ఉపయోగించిన పదం, క్రిస్టియానిటీలో బోత్ ఆర్ బ్లెండెడ్. బ్లెండెడ్ అన్నప్పుడు ఒకటి వర్క్ చేస్తున్నప్పుడు ఇంకోటి ఆగిపోతుంది అని కాదు, 2 వెళ్లాల్సిందే పెన వేసుకొని. అంటే ఇట్ ఈస్ నాట్, ఏమంటారు, పెన వేసుకొని. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రైట్ వర్డ్. బ్లెండింగ్ అన్నప్పుడు ఆ 2 పెన వేసుకొని వెళ్తేనే పని చేస్తాయి. ఒకటి పని చేస్తున్నప్పుడు ఇంకోటి న్యూట్రలైజ్ అవటం, ఒకటి పని చేస్తున్నప్పుడు ఇంకోటి ఆగిపోవటం అనేది లేదు. అది నాకు బాగా అనిపించింది. సో దేవుడు నాలో పని చేశాడు, ఇప్పుడు నేను పని చేయాలి. ఈ 2 దేవుడు వర్క్డ్ ఇన్ అండ్ వర్క్డ్ అవుట్ అది చాలా బాగా అనిపించింది. అన్న సువార్త బంధము బంధుత్వానికి మించిన బంధం, సువార్త బంధాలు బంధుత్వానికి మించిన బంధాలు అనేది రిపీటెడ్ గా చెప్తా ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ కాంటెంప్లేటింగ్ దట్. అంతే కదా, బాగా సమస్య వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన ఇరుగు పొరుగు వారి దగ్గరకో లేకపోతే మన రక్త సంబంధుల దగ్గరకో వెళ్ళే కంటే విశ్వాసులు ఎక్కువగా తోటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. దే గెట్ మోర్ కంఫర్ట్ from fellow believers than the blood relatives. So it is because of the gospel. అది చాలా క్లియర్ గా అర్థమైనట్లు మనం చూస్తా ఉంది.
అన్న మోటివ్స్ ఇన్ లుకింగ్ అట్ పీపుల్ హూ ఆర్ విత్ అస్, మనతో ఉండేటువంటి వారితో ఎలాంటి మోటివ్స్ తో మనం వ్యవహరిస్తున్నాం అనే దాని మీద చాలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే చాలా సంఘాలలో పాస్టర్లు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని బానిసల కంటే హీనంగా వాడుకుంటూ ఉంటారు. నేను చూశాను, ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. బానిసల కంటే హీనంగా వర్క్ చేయించుకోవటం అంటే ప్రేమతో వాళ్ళు వర్క్ చేయటం వేరు, లేకపోతే వాళ్ళ మీద భయాన్ని కల్పించి వర్క్ చేయించుకోవటం, అది చాలా సందర్భాల్లో చూశాను నేను. సో పాల్స్ మోటివ్ చాలా బాగుంది. ఆయన అంటే ఫెలో వర్కర్ అని అంటున్నప్పుడు హిజ్ మోటివ్ అనేది చాలా బాగుంది. తిమోతి, ఎపఫ్రా ఇరువురు కూడా సెల్ఫ్లెస్ పర్సన్స్. ఇరువురు కూడా పౌలు అదే కంక్లూడ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే పౌలు చెప్పకనే చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ సెల్ఫ్లెస్, వాళ్ళిద్దరిని ఎందుకు పంపించేస్తున్నానంటే నేను కూడా సెల్ఫ్లెస్ కాబట్టి. ఎందుకంటే సెల్ఫ్లెస్ వర్కర్స్ ని మనం ఉంచుకోవడానికి ఇష్టపడతాం. అరే ఈడు ఉంచాడు రా, ఈయన ఉన్నాయి, ఈయన పంపియరా అని అనొచ్చు. కానీ పాల్ సో పాల్ డిడ్ నాట్ మెన్షన్ దాట్, బట్ in a way he was telling అంటే he was exhibiting that he is also selfless. సో విధంగా చెప్పాలంటే ఈ చాప్టర్ అంతట్లో కూడా మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ 14th to 18th వర్స్ దాకుంటే పైన కింద 2 బ్రెడ్ స్లైస్ ఏంటంటే పైన జీసస్ క్రైస్ట్, కింద పాల్ అండ్ తిమోతి అండ్ ఎపఫ్రా ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ మధ్యన మనల్ని సెల్ఫ్లెస్ గా జీవించమని అడగటం అనేది నాకు బాగా అనిపించింది. ఈ స్టేట్మెంట్ చాలా సార్లు వేస్తూ ఉంటారు, అది ఇక్కడ కంప్లీట్ గా కొట్టిపడేసినట్టు అనిపించింది. ఏంటి అని అంటే ఆడికి నాకు సెట్ కాదురా అని అంటూ ఉంటారు. ఇక్కడ పౌలు సెట్ కానోడిని సెట్ చేసుకున్నాడు ఆయన. అంటే ఆయన ఒరవడికి తిమోతి సెట్ కాడు, ఆయనకున్నటువంటి ఆ గాంభీర్యత్వానికి తిమోతి సెట్ కాడు. హీఈస్ టిమిడ్ వెరస్ పాల్ ఈస్ వెరీ పవర్ఫుల్, పాల్ ఈస్ వెరీ హెల్దీ వెరస్ తిమోతి ఈస్ నాట్. సో అన్ని విధానాల్లో పాల్, తిమోతి మామూలు బయట ఎవరన్నా చూస్తే కనుక వీళ్ళిద్దరికి సెట్ కాదురా అని అంటారు, కానీ పాల్ సెట్ చేసుకున్నాడు. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ రైట్ రిలేషన్ విత్ గాడ్, యు లుక్ అట్ ఫెలో బిలీవర్స్ యాజ్ కాంప్లిమెంటరీస్. అది మనకి చాలా బ్యూటిఫుల్ గా ఎపఫ్రా నుంచి, తిమోతి నుంచి మనకి అర్థమవుతుంది. అన్న ఒక క్వశ్చన్ అడిగాడు, వేర్ ఈస్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని అడిగాడు. అది నాకు చాలా ఆలోచింప చేసింది. అంటే వర్క్ ఆఫ్ క్రైస్ట్ అని అన్నప్పుడు అంటే ఒకటి దేవుని పరిపూర్ణ పిలుపు కలిగినటువంటి వ్యక్తిగా అది బయట ప్రపంచానికి టాప్ ప్రయారిటీలో నేను పెట్టుకోవచ్చు, బట్ ఈజ్ ఇట్ ట్రూలీ ఇన్ మై హార్ట్? సో అది ఆ క్వశ్చన్ ఒకసారి నన్ను నేను అడగాలని అనిపించింది. పౌలు దేవుని తత్వం కలిగిన వాడు కాబట్టి, అంటే ఆ ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనుషుల్ని కలుపుకునే మనసు, ఆ పదం నాకు బాగా నచ్చింది. సో ఐ జస్ట్ కాపీడ్ ఇట్ లైక్ దట్, మనుషుల్ని కలుపుకునేటువంటి మనసు అనేసి. అన్న అపోజల్స్ లో 5 చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఒక క్వశ్చన్ అన్న నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే అన్న మరి ఇప్పుడు పౌలు తిమోతిని, ఎపఫ్రాని పంపించాడు కదా, హీ ఆల్సో సెంట్ కదా టు మినిస్టర్ టు ఎ గ్రూప్. ఒక గ్రూప్ పంపించడం అనేది మీరు చెప్పారు, పౌలు బర్నబాల్ని గ్రూప్ పంపించడం అనేసి. అయితే ఇక్కడ ఫిలిప్పీ చర్చి వాళ్ళు ఎపఫ్రాని పంపించడం కూడా చెప్పారు. బట్ వాట్ యు కాల్ అబౌట్ పాల్ సెండింగ్ తిమోతి అండ్ ఎపఫ్రా? అన్న మళ్ళీ రిపీట్ చేయండి. పౌలు పంపేప్పుడు సంఘం దగ్గరికి పంపుతున్నాడు. అవునండి, అవును. సంఘం పంపేప్పుడు అంటే హియర్ పాల్ ఈజ్ జస్ట్ వన్ పర్సన్. అవునండి, అవునండి. ఈజ్ ఎ పర్సన్. అవునండి. సో మనం బేసిక్ గా మాట్లాడుకున్నది ఏంటంటే సంఘంగా పంపటం. కాబట్టి పౌలుని బర్నబాని పంపినప్పుడు సంఘమే. అవునండి. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈయన పంపినప్పుడు, ఎపఫ్రోదితుని పంపినప్పుడు కూడా సంఘమే. కాబట్టి ఆ రకంగా వేరు చేద్దాం. ఇక్కడేమో జస్ట్ సెండ్ అంటాడు అంతే. సో అది ఇక్కడ వర్క్ చేయదు. అక్కడ ఆ మాట వేరుగా వాడబడింది. ఓకే, ఓకే, ఓకే.
sent by the church. యా సురేష్ గారు. Yeah, what a wonderful session of practical theology. అంటే ప్రీవియస్ సెషన్ మనం క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండాలని ఏదైతే మాట్లాడుకున్నామో, అండ్ ఇవాళ మనకి కొంత ఒక ఆస్పెక్ట్ లో క్రీస్తు యేసు కలిగిన మనసును పాల్ ఎలా ప్రదర్శించాడో మనకు కనపడుతుంది. నిజంగా తన దగ్గరికి పరిచర్య చేయటానికి హెల్ప్ చేయటానికి వచ్చిన ఎపఫ్రోదితుని జతపనివాడు అని పిలవటం అది అంటే కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ టైమ్స్ ని బట్టి. అంకుల్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంతో మంది దైవ సేవకులు కళ్ళ ముందు తిరుగుతున్నారు. అంటే మినిస్ట్రీని వాళ్ళు చూస్తున్న విధానానికి, పాల్ మినిస్ట్రీని చూస్తున్న విధానానికి ఒక సముద్రం అంత గ్యాప్ కనపడుతుంది. చాలా అంటే మనం బట్టి పట్టాల్సిన మాట, తర్వాత మన చర్చెస్ లో మన విశ్వాసులకు మనం నేర్పించాల్సిన మాట వాళ్ళ అంకుల్ మనకు రిమైండ్ చేశాడు. డిసైపుల్షిప్ ఈజ్ పార్ట్నర్షిప్. అంటే విశ్వాసుల్ని ఎట్లా చూడాలి, దేనికోసం విశ్వాసుల్ని మనతో కలుపుకొని ఏ విషయంలో కలిసి పనిచేయాలి. కలిసి పనిచేయటం అంటే ఆఖరికి ఇంట్లో బాత్రూములు కడిగించే స్థాయికి పెద్దలు వెళ్ళిపోయారు విశ్వాసుల్ని. పైగా దాని విధేయత పేరు మీద చెప్పుకుంటున్నారు. అంటే యు బిగిన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఫ్రమ్ బాత్రూమ్. చాలా చాలా డినామినేషన్స్ లో పర్టికులర్లీ స్పిరిచువల్ చర్చ్ మేము అని చెప్పుకునే వాళ్ళ దగ్గర వినపడే పనికిమాలిన సాక్ష్యాలు అన్నమాట ఇవి. తర్వాత అంకుల్ మాట్లాడుతూ ప్రతివాడు సొంత కార్యాలే చూసుకుంటున్నాడు అన్నప్పుడు అంకుల్ దాన్ని పర్సనలైజ్ చేసి క్వశ్చన్ చేస్తున్నప్పుడు నిజంగా మనం అందరం అంటే ఏం ఆన్సర్ చెప్పాలి, స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఏంటి, మినిస్ట్రీని ఎట్లా ఆలోచిస్తున్నాము, మనుషుల్ని ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాము, తిమోతి పట్ల పాల్కి ఎంత కన్సర్న్ ఉంది. మొదటి అధ్యాయం దగ్గర నుంచి అంకుల్ ఆ థాట్ తీసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాం, బవెల్ అనే మాట మనం విన్నాం. కడుపులోంచి నేను మీ పట్ల ఒక కన్సర్న్ కలిగి ఉన్నాను, విత్ ఆల్ మై హార్ట్ నేను మీకోసం నేను వరి అవుతున్నానని చెప్పిన వ్యక్తి సేమ్ ఈవెన్ ఇన్ ద సెకండ్ చాప్టర్ చివరికి వచ్చేటప్పుడు కూడా అదే కన్సర్న్ నాకు ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఎడ్వర్డ్ అని అన్నట్టుగా సేమ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను సెల్ఫ్లెస్ అని ఇండైరెక్ట్ గా చూపించుకున్నాడు. తిమోతి ఇలాంటి వాడు ఎందుకు లేరు, అతను ఒక్కడే ఎందుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత చింతపడే వాళ్ళు చర్చికి కావాలి. ఒకరి కోసం ఒకరు చింతపడటం, విశ్వాసుని బిగినింగ్ ఇంట్రడక్షన్ లో అంకుల్ చెప్పారు, మన నీడ్స్ ని మనం వాళ్ళతో షేర్ చేసుకోవటం, వాళ్ళతో డిస్కస్ చేయటం, ఫెలోషిప్ కలిగి ఉండటం, ఇలా ఉందని షేర్ చేసుకోవటం. ఏది వేర్ దోస్ డేస్. ఇప్పుడు ఫెలోషిప్ అంటే కూర్చొని షేర్ చేసుకోవటం, ఒకరికొకళ్ళు అది పోయింది. ఫెలోషిప్ అంటే వెళ్ళటం, కూర్చోవటం, కొన్ని హడావుడిగా కొన్ని పనులు చేసుకుని రావటం. నో ఇంటిమసీ, నో బాండ్. ఈ గాస్పల్ కోసం ఒక బాంధవ్యం ఏర్పడకపోతే మరి దాన్ని ఫెలోషిప్ అని ఎట్లా అంటాము? ఇవాళ బిగ్గెస్ట్ పాయింట్ ఇదేనేమో అనిపించింది నాకు. అన్ని బంధాల్లో కల్లా దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుతున్నాము. మరి మన ఫెలోషిప్స్ అవుట్కమ్ ఫర్ గాస్పల్ సేక్ జరగట్లేదు. బాండ్ చెప్పుకుంటాకి బంధం, మేమంతా ఒక ఫ్యామిలీ అని అంటున్నాం కానీ, బట్ ఇది తిమోతి లాంటి వాళ్ళని, ఎపఫ్రోదితు లాంటి వాళ్ళని ఈక్వల్ పార్ట్నర్స్ గా ట్రీట్ చేయటం మనకు రావటం లేదు. బాండ్ క్రియేట్ అవ్వట్లేదు. సువార్త వ్యాపకానికి సంబంధించిన రిజల్ట్స్ కనపట్టలేదు. యేసుక్రీస్తు వారిని స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఫస్ట్ ప్లేస్ పెట్టుకోవటం కనపట్టలేదు. అండ్ బట్ వీ స్టిల్ కాల్ ఇట్ ఫెలోషిప్. దట్స్ ద పారాడాక్స్ ఇవాళ నాకు ఈ ప్యాసేజ్ లో కనపడుతుంది. తర్వాత జైల్లో ఉంచి, ప్రిజన్ లో ఉంచి రాస్తున్న వ్యక్తి, చెరసాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచి రాస్తున్న వ్యక్తి, ప్రతివారు వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటున్నారు అన్నప్పుడు నిజంగా నాకు
కడుపు తరుక్కుపోయింది. ఐ రియల్లీ ఫెల్ట్ వాట్ పాల్ వాస్ డూయింగ్ దట్ టైమ్. This is really a serious session if really we have a heart to look into this. యా డిస్కషన్లోకి వెళ్ళక ముందు దేర్ ఇస్ వన్ క్వశ్చన్. ఫనీ కుమార్ ఈజ్ ఆస్కింగ్ అంకుల్ వర్స్ 29 మరలా వివరించండి. బ్రీఫ్గా చెప్తారా అంకుల్? వర్స్ 29. వర్స్ 29. డూ యూ వాంట్ మీ టు డిస్ప్లే? లేకపోతే చదువుతాను. అదే మా ఎడ్వర్డ్ అంటూ ఉంటాడు కదా, స్పీడ్గా వెళ్ళిపోతా. అలాగే ఉన్న స్పీడ్గా వెళ్ళిపోయాను. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. వీళ్ళు పంపింది సురేష్ అన్నట్టు ఉపచర్య కోసమే. పౌలుకి వాళ్ళు చేయలేంది తను డెలిగేట్గా వెళ్ళి సంఘం తరపున పౌలు పక్కన నిలబడి అన్ని రకాల అవసరతలు తీర్చడం కోసమే పంపారు. సరే, తను ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోయింది నా కోసం అనే మాట మాత్రం మనం అనలేం. వెంటనే ఏంటంటే ఎందుకు కలిపాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తం. కాబట్టి అక్కడ చుట్టూ థ్రెట్స్ ఉండుంటాయి. సో లేకపోతే ఏంటంటే ఎంతైనా క్లైమేటు, వీళ్ళు ఫిలిప్పీలో క్లైమేటును ఇంత ఫార్ వెస్ట్కి వెళ్ళిపోయిన సిటీలో క్లైమేటు ఒక మాదిరిగా ఒక చోట నుండి చోటకు వచ్చిన అతను అడ్జస్ట్ అవ్వటం కష్టమైపోద్ది కదా. కాబట్టి ఏదో తేడా వచ్చింది, డైట్లోనూ ఇంకోటి ఏదో తేడా. కానీ సువార్త పని మీద తిరుగుతూ ఉండగా వచ్చింది. వచ్చి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే చనిపోయేంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. కానీ ఏంటంటే ప్రాణం పెట్టేయటానికే రెడీ అయిపోయాడు, లక్ష్య పెట్టలేదు. కాబట్టి తను పంపబడిన పని టు ద అంటే ఫైనల్ టు ద బ్రిమ్ చేసేయాలని అనుకుని ఆ పనిలో తన ప్రాణాన్ని రిస్క్ చేసుకున్నాడు అనే అర్థం మనం తీయాలి. అలాంటి వాడిని మీరు సన్మానించాల్సిందే, ఆనర్ చేయాల్సిందే. మీరు క్వశ్చన్ చేసి ఎందుకు వచ్చేసావు, నీకేమన్నా దిగులు వచ్చిందా, ఇంటి కోసం వచ్చేసావా, మరి పౌన్ దగ్గర ఇంకెవరున్నారు, నువ్వు లేకపోతే ఎలాగా అని అనొద్దు. మీరు అతన్ని హ్యాపీగా చేసుకుని గణపరచండి అనేది అర్థం చేద్దాం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. 12వ వచనం మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఒక నిమిషం, ఇది రివర్బ్ వస్తుంది. మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయం జానీకి నెట్ పోయిందా? నేను ఆ వచనం ఇక్కడ వచనం చూపించినప్పుడు నీ ఆడియో ఆగిపోయింది, మ్యూట్ అయిపోయింది. ఓకే, 12వ వచనంలో నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నాకు ప్రశ్న ఏంటంటే, పాల్ తన ఫిజికల్ ప్రెజెన్స్ని బిలీవర్స్ యొక్క సొంత రక్షణను కొనసాగించుకొనడానికి ఎందుకు లింక్ చేశాడు అనేది. ఒక్క నిమిషం అంకుల్, లెట్ మీ ఓపెన్ యువర్ మైక్. ఈ కాలం ముందు అక్కడతోటి హైఫన్ అన్న పెట్టుకోవాలి. ఏంటంటే
అప్పుడు విధేయులే, ఇప్పుడు కూడా విధేయులనే, అదే సెన్స్ వస్తుంది. అప్పుడు విధేయులే, ఇప్పుడు విధేయులే. నేను నేను మీ దగ్గర ఉన్నప్పుడు ప్రభువుకి మీరు విధేయులుగా ఉన్నారు, నేను లేనప్పుడు కూడా ప్రభువుకి విధేయులుగా మీరున్నారు. సో దీన్ని కంటిన్యూ చేసేప్పుడు మరి ఎలాగో ఇదేంటంటే, మరి ఎప్పుడైతే మనం ఏమంటున్నాం సైంటిఫికేషన్ అని అంటున్నామో, ఇది ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్కి మరి కలపకపోతే ఎలాగిది? భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అని. సైంటిఫికేషన్ ఎప్పుడైతే ప్రాసెస్ అది యాడ్ చేశాడు. సో ఐ వాజ్ హ్యాపీ వెన్ యు ఆర్ ఒబీడియంట్ టు ద లార్డ్, వెన్ ఐ వాజ్ ప్రెజెంట్ విత్ యూ, అండ్ ఐ నో and I have information, and that's why I'm happy even now. Why? Though I am absent, you are still obedient to the Lord. In this obedience, I request you to go on and on, keep on marching. Okay. Go in this process of sanctification. Okay. With fear and trembling. Yeah. ప్రభుని ఏ మాత్రం నొప్పించకుండా. జానీ, నేను ఇట్లా ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపించింది. ఏంటంటే ఒక కిండర్ గార్డెన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, టీచర్ ఉన్నప్పుడు స్టూడెంట్ బిహేవ్ చేసేదేమో యాక్షన్, లేనప్పుడు బిహేవ్ చేసేదేమో ద రియల్ యాటిట్యూడ్. సో అంటే పౌలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, అంటే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే గుడ్ థింగ్ ఏంటంటే పౌలు లేనప్పుడు కూడా అట్లాగా ఉంటున్నారు. ఆయన చెప్పేది ఇక్కడ అది. అయితే కొన్ని సందర్భాల్లో మనుషులు ఉన్నప్పుడు, అంటే కొంతమంది ఉన్నప్పుడు ఒకలాగా, కొంతమంది లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయటం అనేది పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే పౌలు ఎట్లాగా కనెక్ట్ చేశాడని నేను అనుకుంటా ఉన్నా. అంతే. అంటే సర్వసాధారణంగా పెద్ద పాస్టర్ లేకపోతే ప్రవర్తనలో మార్పులు చాలా వస్తాయి కదా సంఘాల్లో. ఎగ్జాక్ట్లీ. సో అందుకని అలా కనెక్ట్ చేశాడని నేను అనుకుంటున్నాను. బట్ అంటే ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ద అంటే పర్సనల్ సాల్వేషన్ యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆర్ వర్కింగ్ అవుట్? అంటే ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్ ఏదంటారు అంకుల్? అంటే ప్రాక్టికల్ సైంటిఫికేషన్ కదా ఇది. సో దీన్ని ప్రాక్టికల్ లోనే హర్ట్ చేస్తాం. యా, పరిశుద్ధాత్మని గ్రీవ్ చేసేవాళ్ళు ఎవరంటే ప్రాక్టికల్ లోనే. ఓకే. సో దీనిని డాక్ట్రినల్ స్టేట్మెంట్ గా తీసుకొని దీనిని మళ్ళీ రక్షణ కోల్పోవడము, రక్షణ కొనసాగించుకోవడము అనే దానికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను. మొదటి చాప్టర్ లోనే వెరీ బిగినింగ్ మీలో ఈ కార్యం ఆరంభించిన వాడు అని అంటాడు కదా, అది ఇట్స్ అన్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ లైక్ దిస్. వండర్ఫుల్. సురేష్ గారు. జానీ గారు, మీరు రైజ్ చేసిన పాయింట్ చాలా చాలా సీరియస్ పాయింట్. ఎందుకంటే పౌలు అన్నదేమో, పౌలు భక్తుడు అన్నదేమో దేవునికి విధేయులుగా ఉన్నది ఇంకెప్పుడు ఒకేలాగా కంటిన్యూ అవ్వండి, మనుషులు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా అని చెప్పే ఒక మాట. కరెక్ట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ సాల్వేషన్. రక్షించబడిన తర్వాత దేవుని వాక్యానికి, దేవునికి విధేయులుగా ఉండమని చెప్పే ఒక అడ్వైజ్ అది. అయితే మీరు రైజ్ చేయటం వల్ల నాకు చాలా మంది మైండ్కి వస్తున్నారు ఏంటంటే, దైవ సేవకుడికి లోబడకపోతే అని నువ్వు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ పాస్టర్ గారికి నో చెప్పటం పెద్ద పాపం, ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ఎటర్నిటీ అని ఒక ఎక్స్ప్లాయిటేషన్ చేసే సంఘాలు నాకు చాలా తెలుసు. అంకుల్ మనం ప్యాసేజ్ని బ్రేక్ చేయడానికి వెనక ముందు ఆలోచించాలి. ఆయన ప్రభు గురించి వచ్చి ఆయన విధేయత గురించి మాట్లాడి మళ్ళీ విధేయతని ఎత్తుతున్నప్పుడు పౌలుకి విధేయతని కనెక్ట్ చేయటం అది అంటే నాట్ డూయింగ్ జస్టిస్ టు ద టెక్స్ట్. విధేయత ప్రభు విషయంలోనే. చెప్పండి సురేష్ గారు.
అదే ఏంటో పాల్ పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం వేరు, పౌరుడికి విధేయుడిగా ఉంటేనే సొంత రక్షణ కొనసాగుద్ది అని అనుకోవటం వేరు. అంటే చాలా చోట్ల పాస్టర్స్, అంటే అందరు పాస్టర్స్ కాదు, కొంతమంది పాస్టర్స్ ఇట్లాంటి వచనాలని ప్రజలను తమకు కంట్రోల్లో తెచ్చుకోవటానికి, ఎమోషనల్ గా భయపెట్టడానికి వాడుకుంటున్నారు. క్వైట్ ఆఫెన్ వాళ్ళు చెప్పే వాక్యం ఎలా ఉంటదంటే, దైవ సేవకుడికి లోబడుతున్నావా, దైవ సేవకుడికి లోబడుతున్నావా అని చెప్తా ఉంటారు. దేవునికి లోబడుతున్నావా అనే మాట రాదు. కొంతమంది తెలివిగా మాట్లాడతారు, దేవునికి లోబడుతున్నావా, దేవుని సేవకుడికి లోబడుతున్నావా అని మాట్లాడతారు. అంటే నీ స్పిరిచువల్ లైఫ్ కి కొలమానం ఏంటంటే, ఆ దైవ సేవకుడిని నువ్వు లోబడాలి, ఆ దైవ సేవకుడికి ఎక్కడా కూడా నో చెప్పకూడదు. రేపు సాయంత్రం చిన్న పని ఉంది వస్తావంటే, రేపు కొంచెం కుదరదన్నా అని అంటే గనక నువ్వు ఆత్మీయ స్థాయిలో పడిపోయావని అర్థం అనమాట. ఎంత దారుణంగా ఉందంటే. అంకుల్, ఒక్క నిమిషం అంకుల్. చెప్పండి. టు టేక్ లీవ్ ఆఫ్ యూ. టేక్ లీవ్ ఆఫ్ us. Only to join back. Okay. Right, uncle. Thank you. Yes. Continue, Suresh garu. Cheppandi. That's actually happening in most of the independent churches. Yes. అంటే జీవితాలని, వ్యక్తుల సాల్వేషన్ కూడా వీళ్ళే డిసైడ్ చేసే అంత దారుణమైన ఏమంటాము పెత్తనం చేస్తున్నారు అనమాట. అదే నేను ఇక్కడ విలియమ్స్ అన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఇదే మాట రాసుకున్నాను, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ పీపుల్ కదా. ప్రత్యేకంగా ఏమంటారు, వాక్యం తెలవనటువంటి, అంటే వాక్యం చదువుకోలేనటువంటి సంఘాలలో ఇంకా ఎక్కువగా ఇది జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ వాక్యం చదువుకోగలిగిన వారినే చాలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. జానీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు సురేష్ గారు ఇండిపెండెంట్ సంఘాలు అని కొన్ని చెప్పారు కదా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. బెంగళూరులో రిజిస్టర్డ్ గా ఉన్నటువంటి బైబిల్ కాలేజీలు 320. అంటే అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ 320 కాలేజీల్లో రమారమి ఒక 40-50 కాలేజీలు తిన్నగా బైబిల్ బోధిస్తాయి. మిగిలిన కాలేజీలు తోట పనులు చేపిస్తా ఉంటారు ఎక్కువ. ఏం పనులు? తోట పనులు. తోట పనులు. ఓకే. ఇప్పుడు మన కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ వాళ్ళకి పొలాలు వేయండి అంటారు, చెట్లు వేయండి, రోడ్లు తోడవండి అంటారా, సేమ్ టు సేమ్. 80% ఆఫ్ ద బైబిల్ కాలేజెస్ వాళ్ళని అక్కడ పిలిచి 3 సంవత్సరాలు తోటల పనులు చేసుకుంటూ ఉంటారు. వెరీ సాడ్. దట్స్ ద సాడెస్ట్ ట్రూత్ అండి. నాకు కూడా తెలుసు. బైబిల్ కాలేజ్ లో మార్నింగ్ క్లాసెస్ అని చెప్తారు. యాక్చువల్ గా ఈ థియాలజీ క్లాసెస్ ఏమీ జరగవు, ఎవరు చెప్పరు, మనసు పెట్టరు. దానికి వాళ్ళు డివోషన్ అనే పేరు మీద ఒక చిన్న ప్రసంగం లాంటివి చేశాక ఎంటైర్ స్టూడెంట్స్ దే విల్ బి ఇంటూ గార్డెనింగ్ వర్క్. వాళ్ళే కూరగాయలు తెచ్చుకుంటారు, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే మెస్ డ్యూటీలు వేసుకోవాలి. ఆడపిల్లలు చెట్లు పాదులు తవ్వుతా ఉంటే మగపిల్లలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏంటంటే పరిచర్యకు అవసరమైన అదర్ యాక్టివిటీస్ లో మీకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు. సాయంత్రాలు ఆ పర్టికులర్ బైబిల్ కాలేజ్ రిలేటెడ్, ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఏమన్నా కాటేజ్ మీటింగ్స్, అదర్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి 1-2 కొరియోగ్రఫీ డాన్స్లు వేసి, అక్కడ స్టేజీలు కుర్చీలు వేసి మైకులు బిగించి అది కూడా అక్కడ యాక్టివిటీ వాడుకోవటం. అండ్ 3 or 4 years వాళ్ళు విచారకరంగా పనులు నేర్చుకొని వస్తారు. ఆ పనులు చేసినందుకు గాను వాళ్ళకి థియాలజీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ బిగ్ ప్రీచర్స్ ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ కాలేజ్ ఉంటుంది. ఆ బైబిల్ కాలేజీలో వాళ్ళు చేసే పని ఏంటే అంటే, వాళ్ళ ఇంట్లో సొంత పనులు, ఎక్కడైనా వీళ్ళు ముందుగా మీటింగ్ పెడుతున్నారంటే 15 రోజుల ముందు పోస్టర్లు అతికించడానికి, స్టేజ్ గీజీ సెట్ చేయడానికి, కుర్చీలు సర్దడానికి, డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, వెనక్కి తీసుకురావడానికి, ఇది వాళ్ళు చేసేది. 3 సంవత్సరాలు చదివిన తర్వాత బేసిక్ క్వశ్చన్స్ అడిగినటువంటి వాళ్ళని నేను చూశాను.
రక్షణ అంటే ఏంటి అనే బేసిక్ క్వశ్చన్ కూడా అడిగినాడు. పెద్ద పేర్లు చెప్తారు, ఆయన దగ్గర నేను చదువుకుంటున్నాను, ఆయన దగ్గర నేను ఉన్నానండి. మరి నీకు ఏం నేర్పించారా అంటే ఏమంటాయన్నా, పనులు చేయమంటారు, సేవ చేయమంటారు. అది వాళ్ళ ఉద్దేశం. ఒక పెద్ద పదం ఉపయోగిస్తారు, సేవ చేయమంటారు. అది పరిస్థితి. అది ఎంత దయనీయమో ఆలోచించాలి. వెరీ సాడ్, వెరీ సాడ్. ఇక్కడ మనము చాలా అద్భుతంగా ఈ రిలేషన్షిప్ బిట్వీన్ పాల్, ఫిలిపియన్స్ అండ్ తిమోతి అండ్ ఎపఫ్రోదిటస్ వీళ్ళ ఆ రిలేషన్షిప్ చూస్తూ ఉంటే ఈరోజు మనము ఎంత దూరంలో ఉన్నాం, మనం ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది, ఎంత లో స్టాండర్డ్లో ఉన్నాం అనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, నాకు ఈ పదం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సురేష్ గారు. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కార్యసిద్ధి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. కొంచెం కెన్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ బోత్ ఆఫ్ యూ ఈ 13th verse? నేను లెట్ మీ పోస్ట్ దట్ 13th verse హియర్. అంకుల్ హీఈస్ అబ్సెంట్, బట్ ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు. ఏంటి అది? మనము ఇచ్చయించి మనము కార్యసిద్ధి కలుగజేసుకొనుట, మళ్ళీ దేవుడు కార్యసిద్ధి కలుగజేయుట. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దట్? మనం ఒక పని చేయాలనే ఒక థాట్ దేవుడే మనలో పుట్టిస్తాడు. అంటే ఆ డిజైర్ కూడా దేవుడే పుట్టిస్తాడు. ఆ డిజైర్ కి తగ్గట్టుగా పని చేసి ఆ అనుకున్న పనిని ఫినిష్ చేయటానికి దేవుడే సహాయం చేస్తాడు. సో ఇచ్చయించుటకు అంటే దాన్ని కోరుకోవటానికి, లేకపోతే ఆ థాట్ మనలో పుట్టడానికి కారణం దేవుడే. అది నువ్వు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయటానికి, అలా ఫినిష్ చేయటానికి నీకు కావాల్సిన సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా దేవుడే. అంటే ఇదంతా కూడా దేవుడి ప్రణాళికలో జరుగుతుంది. ఇందాక అంకుల్ చెప్పింది అది చాలా బ్యూటిఫుల్ గా అంకుల్ చెప్పింది ఏంటంటే, ఈ రెండు మనం విడగొట్టి మాట్లాడే ప్రయత్నం చేసాం చాలాసార్లు. విడగొట్టి దేవుడు సంకల్పిస్తే నువ్వు మాట్లాడొద్దు, నీ నిర్ణయాలు ఏమి ఉండవు, నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీ పక్కన పెట్టి దేవుడు రోల్ లేదు అని. అందుకని ఈ థియలాజికల్ డిబేట్స్ ఏమైపోయినాయి అంటే, మనిషి ఆలోచిస్తాడంటే కొంతమంది కోపం, దేవుడు సావర్నిటీ ఎక్సర్సైజ్ చేస్తాడంటే కొంతమంది కోపం. గాడ్ విత్ ఇన్ హిస్ సావర్నిటీ నువ్వు ఆలోచించాలని నీ కొన్ని ఇష్టాలు దేవుడు పుట్టించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఆర్టీఎఫ్ పెట్టాలన్న ఆలోచన మీకు దేవుడు పుట్టించాడు. దానిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అంచెలంచెలుగా పని చేసుకుంటూ వచ్చే అవకాశాలు, ఆలోచనలు, వనరులు, సామర్థ్యాలు దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఆ పని ఫుల్ఫిల్ అయ్యాక దేవుడికి మహిమ కలిగితే, కొన్ని మంచి ఫలితాలు జరిగితే, కొంతమందికి మేలు కలిగితే ఏమని అనాలి? నేనే చేశానని మనం అనలేము. అట్ ద సేమ్ టైం దేవుడు చేశాడు, బట్ స్టిల్ మన వ్యక్తిగత, మన ఇండివిజువల్ విల్, డిజైర్, టాలెంట్, పర్సనాలిటీని వైలేట్ చేయకుండా దేవుడు దీన్ని చేశాడు. గాడ్ ఇన్ హిస్ సావర్నిటీ ఇచ్చేయించుటకును దానిని పూర్తి చేయుటకు కావాల్సింది దేవుడే చేస్తాడు. జానీ, నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ కి ఎంసీ పాలన్ ఒక స్టేట్మెంట్ వేశారు, అది గుర్తుపెట్టుకుంటే కనుక చాలా సింపుల్ గా అర్థం. హిస్ విల్ ఇగ్నైట్ యువర్ విల్. ఆఫ్ కోర్స్, yes. అది అన్న చెప్పింది. అంటే దాన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, మనం ఫాలన్ నేచర్ లో ఉన్న వాళ్ళం కాబట్టి దేవుడు ఆశించింది మనలో జరగకుండా ఉండటానికి రెండు హర్డల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటనంటే చాయిస్, అంటే మనం రైట్ చాయిస్ చేయలేం. రెండోది ఏంటనంటే యాక్షన్, అకంప్లిష్మెంట్ చేయలేం. సో దేవుడు ఓ విధంగా కరెంట్ అయితే గనక మనకి స్విచ్ మన చేతిలో పెట్టాడు. కరెంట్ ఆయన సప్లై చేస్తేనే మన స్విచ్ పనిచేసేది, కానీ స్విచ్ మాత్రం మనమే నొక్కాలి. ఇప్పుడు బల్బు వెలిగింది నాకు. చెప్పండి.
So that is how we can understand this was. Power is provided by God, but we need to actualize it. We need to work it out. We need to switch on. సో అందుకనే ఇద్దరిది కూడా రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉందో అర్థం అవుతుంది అక్కడ. యా అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతా ఉన్నానంటే ఇక్కడ ఈ 12, 13, 14, 16 వచనం వరకు ఐ థింక్ దిస్ ఈస్ వెరీ క్రిటికల్ ఫర్ ఎ క్రిస్టియన్ టు అండర్స్టాండ్ హౌ గాడ్ వర్క్స్ అండ్ హౌ ఐ కోఆపరేట్ విత్ గాడ్. దేవుడు ఇంత అంకుల్ చెప్పినట్టు సార్వభౌమాధికారం ఎలా ఉంటుంది, మనము మన మన బాధ్యతను నెరవేర్చడం ఎలా ఉంటుంది అనేది ఈ 4 వచనాలు 5 వచనాలు కూడా ఐ థింక్ దీస్ ఆర్ వెరీ క్రిటికల్. అంకుల్ అన్నట్టు మనం ఇవన్నీ కంటత చేసి ఈ వాక్యాలను నెమరు వేసుకుంటా ఉంటే బాగుంటుంది. దీన్ని నాకు అద్భుతంగా అనిపించింది ఏంటంటే పౌలు దేవుడు మన ద్వారా ఏం కార్యాలు చేస్తాడు అనే దాని గురించి మాత్రమే కాకుండా 14వ వచనంలో హీ కనెక్ట్స్ దట్ టు ద పీపుల్ అరౌండ్, అండ్ 15వ వచనంలో హీ కనెక్ట్స్ దట్ టు అవర్ ఇంటర్నల్ మోటివ్స్ అండ్ యాటిట్యూడ్స్. మళ్ళీ 16వ వచనంకి వచ్చేసరికి హీ కనెక్ట్స్ దాట్ టు ద డే ఆఫ్ ద లార్డ్. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కదండి సురేష్ గారు. యా అంటే ద బిగ్ పిక్చర్, బిగ్ ఇంత మాట్లాడుతూ కూడా బిగ్ పిక్చర్ ని మిస్ అవ్వకుండా మోటివ్స్ మాట్లాడుకుంటూ తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఏంటో చెప్తూ దేవుడి ఓవరాల్ వ్యూ ఏంటో చెప్తూ మనకిచ్చే కాషన్స్ మనకిస్తూనే మనకిచ్చే ఎంకరేజ్మెంట్ మనకిస్తూనే అది బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ వర్సెస్ ఇవన్నీ కూడా. యా నాకు అసలు చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది. అంటే చాలాసార్లు మనం వినేది ఏంటంటే బిలీవర్స్కి ఈ అవగాహన సంఘంలో కల్పించగలిగితే జీవితాలు ఎంత నాణ్యంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా వినేటువంటి మాట ఏంటంటే మా పాస్టర్ గారు ఇలా చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, లేకపోతే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తన ప్రసంగంలో ఇలా చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అంటే ఇంకా దేవుని యొక్క కార్యము మన జీవితంలో ఎలా జరుగుతుంది అని అర్థం చేసుకోవడం కానీ, ఆ కార్యం నెరవేరడంలో మన బాధ్యత ఏంటి అనే విషయం అర్థం చేసుకోవడంలో కానీ, మళ్ళీ ఏమంటారు క్రీస్తు దినం కొరకు అనేటువంటి ఆ కాన్సెప్ట్ కానీ ఈరోజు సంఘాలలో కంప్లీట్గా కొరవడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ అంటే ఎంత అంటే మన సంఘాలలో జరిగే బోధలో ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో మనకి చాలా క్లియర్ గా కనపడుతుంది. అంటే ఏ విషయాలు మనం ఫోకస్ చేయాలి, ఏ విషయాలు ప్రాక్టికల్ గా మన సంఘ విశ్వాసుల విషయాల్లో ఎక్విప్ చేయాలి, ఆ ప్రయారిటీ లిస్ట్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఒక కామన్ బిలీవర్ ని ఏ విధంగా గైడ్ చేసి మోటివేట్ చేయాలి అనే దగ్గర ఒక లీడర్షిప్ అంటే మాన్యువల్ లాగా పాల్ మనకి ఇక్కడ కనపడతాయి. 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించాను. నాకు అసలు ఈ వర్స్ చదువుతుంటే మైండ్ బ్లో అయిపోతా ఉంది. మీ విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణంగా పోయబడాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్ ఎంతమంది సేవకులకు సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఉంది అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. విలియమ్స్ గారు, ఆ కాంటెక్స్ట్ లో ఫెయిత్ ఈజ్ ప్రీస్ట్లీ సర్వీస్ అనేది నాకు బాగా అనిపించింది. బ్యూటిఫుల్. ఎస్, అంటే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాం అనేది అసలు నాకు నా మైండ్ కి అసలు అందుపట్టలేదు. హౌ ఇట్ కుడ్ కమ్ హియర్ అనేది అది ఆలోచిస్తా ఉన్నప్పుడు తర్వాత అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ పద్ధతిని ఉపయోగిస్తూ ఈ డ్రింక్ ఆఫరింగ్ తో పాటు కంపల్సరీగా ఇంకొక ఆఫరింగ్ ఉండాలి అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫెయిత్ యాజ్ ద ఆఫరింగ్ గా చెప్తా ఉన్నప్పుడు అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అంటే చాలా మంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, పానార్పణంగా పోయిటువంటి ఏంటి అనేది. ఒక్కదాన్నే తీసుకుంటే ప్రాబబ్లీ మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఈ ఫెయిత్ అనేది క్లబ్ అయితేనే వీ కెన్ గివ్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్
అనేటువంటి సర్వీస్ చేయటం బట్టి ఆ ఫెయిత్ని బట్టి దేవునికి తాను పూర్తిగా సమర్పించుకున్నాడు, పానార్పంగా చేశాడు. సో ఆ క్లబ్బింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే యా ఎగ్జాక్ట్లీ రైట్. మీరు చెప్పినటువంటి దాంట్లో ప్రాముఖ్యంగా ఈ మాట ఎవరు అడుగుతా ఉన్నారు కూడా, బండారు అమృతరావు గారు, విశ్వాస యాగం దాని సంబంధమైన సేవ అంటే వివరించగలరు? యా, విశ్వాస యాగం, వాట్ ఏ వర్డ్! ఆ విశ్వాస యాగము అనేటువంటి మాట, కెన్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్? అయ్యగారే అలాంటి యాగాలు యోగాలు నన్ను ప్రాణార్పణ చేసేశారు. ఇందాక ఆల్రెడీ అంకుల్ దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. లిక్విడ్ ఆఫరింగ్ అని అంటాము. పాత నిబంధనలో నైవేద్యంతో పాటు ద్రవ రూపంలో కూడా అర్పించే ఒక ప్రీస్ట్లీ సర్వీస్. ఎడ్వర్డ్ అని చెప్పింది ఎగ్జాక్ట్ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యాజకుడు చేసే పనులు ఇవి. సో పాత నిబంధనలో యాజకత్వానికి సంబంధించిన దానికి ప్రతీకగా ఉన్న కొన్ని పదాలు తీసుకొని పౌలు గారు ఇక్కడ ఆ పదాలు వాడుతున్నాడు. సో ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్ లో అంకుల్ ఇందాక దాన్ని రిమైండ్ చేశారు, పేతురు పత్రికలో మాట, మనం అందరం రాజులైన యాజక సమూహాలు అని చెప్పారు. కాబట్టి బై ఫెయిత్ వీఆర్ ప్రీస్ట్లీ కింగ్స్. ఇప్పుడు మనం పాత నిబంధన ఆచార కర్మకాండలు ఏమీ చేయటం లేదు, కానీ విశ్వాస సంబంధమైన కొన్ని పనులు మనం చేయటం ద్వారా దాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. సో ఇదే పత్రికలో 1-2 అకేషన్స్ లో ఈ మాటలు మనకు కనపడతాయి. ఆ ఉదాహరణకి పర్హాప్స్ మనం ముందు అక్కడికి వస్తాం. 4వ అధ్యాయంలో మీరు పంపిన గిఫ్ట్స్ నాకు అందాయి అని చెప్పినప్పుడు కూడా ఇది చాలా దేవుడికి ఇది ప్రీతికరమైన యాగం అనే పదం వాడతాడు. అంటే సాక్రిఫిషియల్ గా చేసే పనులు, సెల్ఫ్లెస్ గా చేసే పనులు, ఖర్చు అయిపోవటానికి వెనకాడని యాటిట్యూడ్, ఇవన్నీ కూడా అర్పణ కింద, యాగం కింద, బలి యాగం కింద పాల్ వాడుతున్నాడు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న అర్పణ, లేకపోతే బలి అర్పణ, లేకపోతే దహించే అర్పణ కానీ వధించే అర్పణ కానీ, దహన బలి లేకపోతే వధించే అర్పణ గాని, ఈ పదాలను ప్రతీకగా లేకపోతే సంకేతంగా తీసుకొని తను చేసిన మినిస్ట్రీని పాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీకోసం అవసరమైతే నేను రిస్క్ తీసుకుంటాను, మీకోసం అవసరమైతే నేను ఖర్చు అవుతాను, నన్ను నేను ట్రబుల్ చేసుకోవటానికి, నేను సఫర్ అవటానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఎందుకంటే మీ పట్ల నేను అంత చింత కలిగి ఉన్నాను, అంత కన్సర్న్ కలిగి ఉన్నాడు అని చెప్పడం అనమాట. ఈ ప్రీస్ట్లీ సాక్రిఫిషియల్ సిస్టమ్ లో డ్రింక్ ఆఫరింగ్ అనేదేమో మైనర్, దెర్ విల్ బి ఎ మేజర్. ఒక మేజర్ తర్వాత డ్రింక్ ఆఫరింగ్ అనేది ఉంటుంది యూజువల్ గా. ఇక్కడ పాల్ ఏమంటున్నాడంటే నా జీవితం అనేది డ్రింక్ ఆఫరింగ్, ఇది మైనర్, నా మేజర్ ఏంటంటే ఫెయిత్. సో మనము డ్రింక్ ఆఫరింగ్ నా లైఫ్ అన్నప్పుడు మనం కనుక ఆ ప్రీస్ట్లీ కాన్సెప్ట్ ని కనుక అర్థం చేసుకోకపోతే దీన్ని హైలైట్ చేస్తా ఉంటాం, డ్రింక్ ఆఫరింగ్ అని. అయితే పాల్ ఏమన్నాడంటే నా లైఫ్ ని డ్రింక్ ఆఫరింగ్ వేయటం అనేది మైనర్, బట్ మై మేజర్ ఇష్యూ ఇస్ ఫెయిత్, ఐ షుడ్ హోల్డ్ ఆన్ టు దట్ ఫెయిత్. అందుకనే పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో నా యొక్క పరుగు తొదముట్టించాను, నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాను. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు ద ఫెయిత్. సో ఫర్ హిమ్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఇక్కడ నేను అర్థం చేసుకుంటున్నాను ఇలా. దిస్ ఈస్ సంథింగ్ న్యూ టు మీ. అంటే మేబీ నిర్గమాకాండం 29వ అధ్యాయం, లేవియాకాండం 23వ అధ్యాయం దగ్గర ఇట్లాంటి వచనాలు ఉన్నాయి. మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ టర్న్ టు దోస్ పేజెస్. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ ఒక ఐడియా కోసం చూడొచ్చు. Exodus 29th chapter and Leviticus 23rd chapter. Of course, there are some other verses in the book of Numbers also, సంఖ్యాకాండంలో కూడా. అంటే నేను ఇక్కడ మనం చూసినట్టు ఆ గ్రీక్ వర్డ్ మీనింగ్ చూస్తా ఉన్నాను. అంటే ఈ సాక్రిఫైస్ కనెక్టెడ్ టు ఫెయిత్, సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి మాటని ప్రాపర్లీ ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్, an official sacrifice prescribed by God అని ఉంది. An official sacrifice prescribed by God.
Hence, an offering the Lord accepts because offered in His terms. Wow, this is beautiful. Do you want me to show that on screen? Please show and explain. లెక్చరర్ లా మాట్లాడాను. Wow. ఈ అసైన్మెంట్ కొంచెం కష్టమైన అసైన్మెంట్, బట్ స్టిల్ ఐ ట్రై. యా, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి పండితులు. ఓకే, దిస్ ఈస్ అ వర్డ్ హియర్. కొంచెం జూమ్ చేయి. ఓకే, వెయిట్ ఎ సెకండ్. కెన్ యూ సీ దిస్ నౌ? ఇప్పుడు చూడగలరా? ఇంకొంచెం. ఓకే, ఓకే, ఫైన్. యా, ద వర్డ్ అంటే ఈ మాట అక్కడ వాడబడినట్టుగా ఇందులో ఉంది. థిసియా. హౌ డు యూ ప్రొనౌన్స్ ఇట్? థుసియా, థిసియా, ఐ డోంట్. ఓకే, ఈ మాట నాకు భలే ఆనందం కలిగించింది. అంటే అన్ ఆఫరింగ్ అన్ అఫీషియల్ సాక్రిఫైస్ ప్రిస్క్రైబ్డ్ బై గాడ్, హెన్స్ మై ఆఫరింగ్ ద లార్డ్ యాక్సెప్ట్స్ బికాస్ ఆఫర్డ్ ఆన్ హిజ్ టర్మ్స్. ఆఫర్డ్ ఆన్ హిజ్ టర్మ్స్. ఇది దిస్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్. అంటే ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఫెయిత్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై గాడ్ అని అనుకోవచ్చా? జానీ, దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఐ వాంట్ టు బ్రింగ్ ఏబెల్ అండ్ కైన్. మనకి హిబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి శ్రేష్టమైనటువంటి అర్పణ ఏబేల్ తెచ్చాడు అనేది. ఏబేల్ ఏమో దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడి టర్మ్స్ ప్రకారం ఇచ్చాడు, కయ్యను ఇచ్చినప్పుడు తన టర్మ్స్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాడు. సో ఈజ్ పాల్ టాకింగ్ అబౌట్ దాట్ అనుకోవచ్చా? అంటే మన అంటే ఫెయిత్ అంటే ఏంటంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్లు వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఎక్స్పెక్టేషన్ కి అనుగుణంగా నేను ఇస్తే కనుక దట్ ఈస్ ఆఫరింగ్. ఐ థింక్ హీ ఈస్ హిట్టింగ్ ఆన్ ద హెడ్. యాక్చువల్గా ఈ నెయిల్ దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్ కదా, చాలా ప్రాముఖ్యం. ఈరోజు సంఘంలో విశ్వాసం అనేటువంటి మాట ఎలా వివరించబడతా ఉంది, ఈరోజు సంఘంలో విశ్వాసం అనేటువంటి మాట ఎలా వివరించబడతా ఉంది అనేది ప్రశ్న. అంటే ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసము వర్డ్ కలిసి ఉంటేనే పనిచేస్తుంది. వితౌట్ వర్డ్ ఫెయిత్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని టర్మ్స్ ప్రకారం మనం నడుచుకోవాలి. అంకుల్ జాయిన్ అయ్యారేమో చూడు. అంకుల్ జాయిన్ అయ్యారు. ఐఎమ్ సారీ అంకుల్, ఐఎమ్ వెరీ సారీ. Forgive me in eternity, please. నా ఎంతూజియాజం ఏంటంటే ఎడ్వర్డ్ ఇల్లస్ట్రేషన్ స్విచ్, ఆయన స్విచ్ చేయటం, మనం ఆ స్విచ్ చేయకుండా జరిగే సంగతి కూడా నేను చెప్పాలా. ఆ మధ్య కొత్తగా ఎలక్ట్రిసిటీ వస్తున్న మా రోజుల్లో చిన్నప్పుడు బల్బులు ఎక్కడ దొరికేవి, అవి తీసుకొచ్చి కట్టుకునేవాళ్ళు ఇళ్ళకి. అంటే వాళ్ళకి కరెంట్ లేదు కానీ ఇళ్ళకి కట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన స్విచ్ ఆన్ చేయని ఈ లైట్లు ఎలాంటివి అంటే అదే నేను వాడేది, దేవుడిని మెప్పించడం. కాబట్టి ఇది స్వనీతి, ఆయన నుండి వచ్చింది కాదు. అంటే ప్రాజెక్టు మందే, వర్క్ చేసింది మందే, మనం చేసి ఇదిగో నేను చేసిన పని చూసావా అని దేవుడిని అడగటం. అది మరి 12-13 వచనాల్లో కుదరదని మనకు అర్థమైపోయింది. సో స్విచ్ కంట్రోల్ లేకుండా లైట్లు వెలిగిద్దామని ట్రై చేసే లైట్లు ఇలాగే ఉంటాయి.